దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాలు. 7-8 వచనాలు చదువుదామండి. ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిననెను. అప్పుడు నేను ఎవనిని పంపెదను, మా నిమిత్తం ఎవడి పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన నూతనమైన అతి శ్రేష్టమైన క్రీస్తు మర్మము అను సర్వసంపూర్ణమైనటువంటి సత్యం ఏమైతే ఉన్నదో లేఖన ఆత్మ ప్రత్యక్షత ద్వారా ధారాళమైన నీ ఆత్మ నడిపింపునిచ్చి, అయ్యా ఇదిగో తండ్రి, నీవు నీ ప్రజలతో నాతో మాతో మాట్లాడ ఉద్దేశించిన సంగతులను బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసు నోట ఆ మాటలు ఉంచి మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుచు, అయా నీ అనాది సంకల్పంలో మీ దాసుడికి నువ్వు నిర్ణయించిన ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీ పక్షంగా చక్కగా నీ నిలబెట్టి నీ ఆత్మతో నింపి నాతో మాతో అందరితో మీరే అల్పుడైన మీ దాసును ఉపయోగపెట్టుకొని మాట్లాడమని బాధ్యలాడుతున్నాను. మీ వాక్కు వెలువడుతున్న వెంటనే మా అందరికి వినగలిగిన చెవిని, గ్రహించగల మనస్సును, లోబడి హృదయాన్ని వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణము, నిత్యత్వము చేరు పర్యంతరం నీ పాద సన్నిధిలో నిత్యము శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సత్య సేవ భూదిగాంచల వరకు కదిలి వెళ్ళి అయా నీ సేవ చేసి సంపూర్ణ సిద్ధి పొందటమే కాదు, నీ చిత్తంలో ఉన్న వారిని సంపూర్ణులుగా చేసి వారు మేమంతా కలిసి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడినప్పుడు ఆనాడు మీరు సెలవిచ్చిన నిర్ణయించిన అయా మెప్పు, ఘనత, మహిమ, బహుమతులను బడా మంచి దాసుడా, మంచి దాసురాలని ఇవన్నీ నీ కృప ద్వారా మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు మాకు ఇచ్చి నిత్యత్వంలో ప్రవేశం కలుగు చేసి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిపి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం మాకు కలుగునట్లుగా ఉపదేశించండి. అట్టి తపనతోనే మేము బ్రతికేలాగా కూడా కృపనివ్వండి. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, ఇంచాదికి ఏవైనా సరే, అవి ఎంత ప్రమాదకరమైనా సరే, ఈ ప్రాంతంలో ఏలుబడి చేసిన ఏవైనా సరే, యేసు నామములో పసిబిడ్డల్లో ఉన్నా సరే వాటిని యేసు నామములో బంధిస్తున్నాం. వాటి ప్రభావం యేసు నామములో ఇప్పుడు లయమైపోవును గాక. అట్టి బంధకాల చేత పీడించబడుతున్న వారందరికీ ఇప్పుడు యేసు నామములో విడుదల కలుగును గాక. గొప్ప కార్యాలు జరిగించమని, స్వస్థత, ఆరోగ్యము, విడుదల దయచేసి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతున్నాను. ఈ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దోతలు, చీకటి క్రియలు ఏమున్నా బంధిస్తున్నాడు. యేసు నామములో అవి బంధింపబడును గాక. నా చుట్టూరు, మా చుట్టూరు అయా నీ సిలువ రక్తం కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతిలో మనం దాచిపెట్టి నీ మహిమే గాని మాపై ఆవరింపచేసి మీరే మా ఎదుగు దిగి వచ్చి స్తుతి సింహాసనాసనుడివై ఉండి అయ్యా నాతో మాతో అందరితో నీవే సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతల, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునః క్షమించు. నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివేయి. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచు. హెస్కేల్ గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. దేవా,
కనికరించండి అయ్యా. పరిశుద్ధాత్మజ్ఞలను పుటమి శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలోక శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. అపోస్తుల కార్యం 4:27-31 వచ్చిన ప్రకారం, యెషయా 51:16 ప్రకారం, మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7-20 వచ్చిన ప్రకారం, ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి. 81వ కీర్తన 10వ వచ్చిన 2వ భాగంలో చెబుతున్నాను, నీ నోరు బాగుగా చెరువుదాన్ని నేను నింపేదన్నాను. నీ వాక్యము చేత నా నోరు వింటున్న నీ ప్రజలందరి నోరును బాగుగా నింపమని, బలపరచమని, కృపచేత ఆశీర్వదించమని బతిమలాడుతూ, మీరే మా చుట్టూ అగ్ని ప్రాకారమై నిలిచి నీ చేతిని దాచిపెట్టి నిత్యం నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ కావలి ఉంచుము. నీ బలమైన సన్నిధి ప్రభావం చేత మేమున్న ఈ స్థలం ప్రాంతాన్ని నింపండి. నీ భయము, నిన్ను బట్టి నీ దాసుని భయము, అలాగే ఇదిగోచ్చండి నిన్ను బట్టి నీ రక్తములో కడగబడిన వారి యొక్క భయము ఈ ప్రాంతాన్ని, ప్రజలను, సమస్తాన్ని యేసు నామములో ఆవరించి ఉండునుగాక. సమస్తాన్ని మీ స్వాధీనం తీసుకోండి. గలిబిలి పసిపిల్లల అల్లరి యేసు నామములో బంధిస్తున్నారు, వారిని దీవించండి, ఆశీర్వదించి మీ స్వాధీనం తీసుకోండి. పెద్దల అల్లరి కూడా యేసు నామములో బంధిస్తున్నారు, వారిని దీవించండి, మీరు దర్శించండి, సరిచేసి మీ స్వాధీనం తీసుకొని సరైన రీతిగా నిలపండి. కార్యము జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని నీవిచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి దేవా సమస్తం పొందుకొని నన్ను మమ్మల్ని నీకు అప్పచెప్పుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన అలాగనే ఈ వీడియో ద్వారా దేవుని మాటలు, నా మాటలు వింటున్నా, ఇక ముందు వింటున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో కనపడుతున్నటువంటి ఒక వ్యక్తి ప్రవక్త. ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్న అందరిలో కూడా పెద్ద ప్రవక్తల లిస్టులో చూస్తే మొట్టమొదటిగా చెప్పుకొచ్చేది మోషే అనుకుంటే, ఆ తర్వాత యెషయా గారి గురించి చెప్పబడుతుంది. ఎందుకంటే యెషయా గారు 66 అధ్యాయాలు రాశాడు. బైబిల్ గ్రంథం అంతా ఎంత ఉంది? 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ పండితులు అంటారు ఈ యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు. ఈ 66 పుస్తకాల్లో ఉన్న సారాంశం మొత్తం సంగతులన్నీ కొంచెం అటు ఇటుగా ఒకే అర్థం ఇచ్చేలాగా ఈ 66 అధ్యాయాల్లో కనపడతాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకే బైబిల్ పండితులు అన్నారు ఇది మినీ బైబిల్ అన్నారు. అయితే ఇక్కడ భక్తుడి యొక్క అనుభవం కనపడుతుంది మనకి. దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగంలో శ్రేష్ఠ భక్తుడే, ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తే అయినా కానీ తను తొంగి చూసుకున్నప్పుడు తను ఏ స్థితిలో ఉన్నాడో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తనకు తేటగా అర్థమయ్యేసరికి గుండెలు బాదుకుంటున్నాడు. ఇలా అమ్మో నేను నశించి తిని, నేను అపవిత్రుడను, అపవిత్రమైన ప్రజల మధ్య నేను బ్రతుకుతున్నాను, అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా, అయ్యో నేను నశించి తిని ఏం వచ్చిందని చెప్పని అలా గుండెలు బాదుకుంటూ నశించి తిని, అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నాను, అయ్యో నేను నశించి తినని గుండెలు బాదుకోవటానికి కారణం ఏంటంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు ఈ యెషయా ప్రవక్త ప్రతి ఒక్క విషయంలో తీర్పు తీర్చిన వాడై ఉన్నాడు. ప్రతి ఒక్కరి విషయంలో తీర్పు తీర్చాడు. లేఖనాన్ని చదివితే ఎవరెవరి విషయంలో ఏ కోణాల్లో ఆయన తీర్పు ప్రకటించాడో, పరిశుద్ధాత్మదేవుడు ఆ వ్యక్తిని వాడుకొని ఎలా అక్కడ అడుగులు వేయించాడో మొత్తం కనపడుతుంది.
బాగా గుర్తుపెట్టుకోండి, మనలో మనకు తెలియకుండా భక్తులలో క్రీస్తు రక్తంలో కడగబడిన వారిలో ఉండేటువంటి దేవునికి నచ్చనటువంటి మొండి వైఖరి ఏంటంటే ఒక వ్యక్తికి తీర్పు తీర్చటం. ఒక వ్యక్తికి తీర్పు తీర్చటం అనేది క్రీస్తు లోకం అనొచ్చు. ఎందుకంటే యేసయ్య రక్తంలో కడగబడిన వారు కాబట్టి విశ్వాసులుగా, పరిచారకులుగా, సంఘ పెద్దలుగా ఉన్నారు. ఇంకా దేవుడు కృపనిచ్చి అభిషేకం ఇస్తే సేవకులుగా కూడా ఉన్నారు. సగటు నేను గమనించింది, ప్రభు ఈరోజు మనతో చెబుతుంది కూడా ఒకటే, తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్త ఉండాలి. తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త లేకుండా ఎట్లా పడితే అలా తీర్పు తీర్చామంటే, తీర్పు తీర్చినట్టుగా మాట్లాడామంటే ఖచ్చితంగా ఒకరోజు దేవుడు దర్శిస్తాడు నిన్ను. ఎలా అంటే కొన్ని పరిస్థితులు వాడుకుంటాడు ఆయన. కొన్ని పరిస్థితులు వాడుకొని నీ ఎదుట బలహీనపడిన వ్యక్తులను నడిపిస్తాడు. ఆడవాళ్ళ ముందు ఆడవాళ్ళని, లేదంటే మగవాళ్ళనైనా సరే. ఎందుకంటే నువ్వు నోరు జారాల చాలు, అంతే. ఏం జారాలి? నోరు జారితే చాలు, మిగతా అన్ని దేవుడే చేస్తాడు. వాస్తవం ఇది. అలా నోరు జారి దేవుని చేత ఒక అనుమతింపబడిన వ్యక్తుల్లో నేను ఒకండి. వాస్తవం. ఎలా అంటే నా స్నేహితుడు ఉన్నాడు, ఇనిమేళ్ళలో సేవ చేస్తా ఉన్నాడు, నోవ పాష్ గారు. రక్షణ పొందిన తొలి దినాలన్నమాట, పరిచారకుడుగా కొనసాగుతున్నాను. పద్దాకల గ్యాస్ ట్రబుల్తో తేపుతూ ఉంటే, పద్దాకలేంది తేపుతూ అన్న, ఇంతే ఈ మాట అంది. కరెక్ట్గా వారం తర్వాత ఇక నా గ్యాస్ ట్రబుల్ మొదలైంది. వాస్తవానికి ఇది దేవునికి నచ్చినటువంటి తీర్పు, అంటే హేళన చేసినట్టుగా, తృణీకరించినట్టుగా తీర్పు తీర్చిన మాట ఇది. పద్దాకల అయ్యిందని వెంటనే నాకు అనుమతించాడు. నేను చూసిన వేరొకళ్ళు ఉన్నారు, ఒక పెద్ద ఆయన ఇంకో పెద్ద ఆయన్ని చుట్టదాగుతుంటే, రక్షణ పొందే చుట్టదాగుతుంటే విమర్శించాడు. రక్షణ పొంది ఏంది పద్దాకలేదు, అది ఇది అని చెప్పాను. వెంటనే ఆయనైతే దేవుడు మంచంలో పెట్టి, అంటే మంచంలో అంటే కాయల పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళి ఆ బలహీనత నుంచి విడిపించి పశ్చాత్తాపడేలా చేసి ప్రభు సన్నిధికి తీసుకున్నాడు. ఇప్పుడు విమర్శించిన ఆయన ఏం చేస్తున్నాడంటే, తడవకోసారి బజారుకు పోవటం, పొద్దున్నే కానీ సాయంత్రం కానీ బజారుకు పోవటం, ఓ 1/2 కేజీ సుమారు చుట్ట ఆ పొగ కొనుక్కొచ్చుకొని ఇంటికాడ చుట్టుకొని ఇక బీగుతూ ఉండే ఇక పద్దాకల. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఆయన విమర్శించాడు, వెంటనే ఆ బలహీనత ఈ వ్యక్తికి అనుమతించాడు దేవుడు. ఇంకొక అక్క ఉంది, HIV AIDS పేషెంట్ విషయంలో ఆ తల్లి కూతురు తొందరపడి నోరు జారారు. ఓ క్యాన్సర్ పేషెంట్ విషయంలో కూడా నోరు జారి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వెంటనే ఆ తల్లికి క్యాన్సరు, కూతురికి ఏమో HIV అనే క్యాన్సర్ అని అనుమతింపబడింది. తొందరపడి మనం ఎవరిని కూడా విమర్శించొద్దు అంటుంది లేఖనం. తృణీకరించమాక, తీర్పు తీర్చమాక. నీకు వాస్తవికంగా తీర్పు తీర్చటం అనే దాని మీద దేవుడిచ్చిన కృపను బట్టి అవగాహన ఉంటే, అంటే అవగాహన అంటే ఏంటి? సొలొమోను గనుక దేవుని పాదాలు పట్టుకొని జ్ఞాన వివేకములు కలిగిన హృదయాన్ని, ఏందది? వివేకము కలిగిన జ్ఞాన హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా అన్నాడు. దేనికి? నీతి న్యాయాలేంటో పసిగట్టి తీర్పు తీర్చడానికి. నీవు కూడా అవి అడగాలి ఖచ్చితంగా. సగటు సేవకుడైనా, సంఘ పెద్దలైన, పరిచారక విశ్వాసులైనా సరే ఈ లేఖనం ప్రకారం 1 రాజులు 9వ అధ్యాయము 10, 11, 9, 10, 12 వచనాల్లో కనపడుతుంది. 1 రాజు 4వ అధ్యాయం 29వ వచనంలో కూడా కనపడుతుంది ఈ మాటలు. దేవుణ్ణి అడిగాడు, అతను పొందుకున్నాడు. అలాగని ఈ లేఖనాల ప్రకారం నువ్వు కూడా అడగాల. నేను అడిగాను, నేను డైలీ అడుగుతా దేవుణ్ణి. ప్రతిరోజు ఆ లేఖనాలు ఎత్తిపట్టి నాకు ఇవ్వయ్యా, కృపనివ్వయ్యా అని చెప్పాను.
అలాగా అడగటం వల్ల నువ్వు ఎదుటి వ్యక్తిని ఎలా తీర్పు తీర్చగలవో, ఆ తీర్పు తీర్చేటప్పుడు నేను విమర్శిస్తున్నానా, తృణీకరిస్తున్నానా, హేళన చేస్తున్నానా, దైవ చిత్తానికి వేరుగా ఒక వ్యక్తి విషయంలో తీర్పు తీరుస్తున్నానా, కనీస అవగాహన, ఆ గ్రహింపు నీకు కలుగుద్ది. గ్రహింపు కలిగినప్పుడు నువ్వేం చేస్తావంటే వెంటనే ఆ వ్యక్తిని చూడంగానే మనసులో బాధపడయా, బలహీనపడ్డారు, క్షమించి సరిచేసి పట్టుకురా ప్రభు అని ప్రార్థన చేసి దేవునికి అప్పచెబుతావు. ఇంకా భారం ఉంటే ఉపవాసించి అయినా సరే, లేదా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, ప్రత్యేకంగా ఉపవాసం ఉన్నప్పుడైనా ఆ వ్యక్తులను గుర్తు చేసుకుని ఎలాగైనా పట్టుకురా, ఆ బలహీనత నుంచి విడిపించు. నీ సొత్తైన ప్రజలు వాళ్ళు, నీ రక్తంలో కడగబడిన వాళ్ళు, అన్యులు చూసి విమర్శిస్తారు, బంధువులే మా చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటిది అంటారు, దైవజనుడిని కూడా విమర్శిస్తారు, సంఘానికి చెడ్డ పేరు వస్తుంది. నేను ఇవన్నీ ఆలోచించే ప్రార్థన చేశా కాబట్టి చెబుతున్నా. నీకు మరీ ఎక్కువగా అవమానం వస్తుంది. ఆ బలహీనత వదిలిపెట్టకపోతే అట్టనే నరకానికి పోతారు వాళ్ళు. దయచేసి వారిని విడిపించు ప్రభువా, క్షమించు ప్రభువా, సరిచేయ ప్రభువా, నావి దోషాలు అన్నట్టుగా, వారి ఆజ్ఞ అతిక్రమాలు పాపాలు అవన్నీ నాయి అన్నట్టుగా నేను ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను శిక్షించైన వారిని క్షమించి సరిచేసి పట్టుకురా ప్రభు అని ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తాను దేవుని కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. ఈ మనసు వచ్చేస్తుంది నీకు ఎప్పుడైతే వివేకము గల జ్ఞాన హృదయాన్ని దేవుని దగ్గర కావాలని అడిగినప్పుడు, ఇందాక చెప్పా కదా లేఖనాలు, ఆ ప్రకారం అడిగినప్పుడు నీకు ఇస్తాడు దేవుడు. ఇయ్యనని చెప్పాలా యేసయ్య ఎక్కడ. ఒకళ్ళు దైవజనులు అంటారు అలా లేఖనాలు ఎత్తిపెట్టి అడగకూడదు అంటే మరి ఎందుకు తెచ్చుకున్నావు? అది బైబిల్ ఇంటికాడ పెట్టొచ్చుగా. ఆ బైబిల్ పక్కన పెట్టి నీ బోధ ఏదో నువ్వు చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ బైబిల్ ఎందుకు మాదిరి చూపించడానికి? ఏమండి చెప్పండి. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ యేసు క్రీస్తు నామాన్ని బట్టి, యేసు క్రీస్తులో అవును ఆమెన్ అన్నట్టు ఉన్నాయి. మరి ప్రతి వాగ్దానం నీకు ఇవ్వబడింది. ఇప్పుడు ఒక సొలొమోనుకే నేను ఇస్తానని ఎక్కడైనా రాసి పెట్టాడా దేవుడు? ఇలా మాట్లాడే మేధావులు దైవజనులు నేను అడుగుతున్నా. ఒక సొలొమోనుకే ఇస్తానని అక్కడ లేఖనంలో రాసి ఉందా? అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. మీరు అడగవలసింది ఎలా అంటే మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడగండి అన్నాడు. అడిగితే ఖచ్చితంగా ఇస్తానన్నాడు. మన సంతోషం పరిపూర్ణం అవటం అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే పరలోక ప్రార్థనలో నీ రాజ్యం వచ్చునుగాక, అదే మన సంతోషం. ఈ భూమి మీద ఆయన రాజ్యం అంటే ఆత్మలో రక్షించబడటం, వారి సంఘంలో చేర్చబడటం, ప్రయోజకరమైన పాత్రలు అవటం, వారిని బట్టి వారి స్వజనులైనా, చుట్టూ ఉన్న బంధువర్గమైనా, చుట్టూ చూస్తున్న ప్రజలైనా సంతోషించటం, వాళ్ళని రోల్ మోడల్గా పెట్టుకొని అనుసరించటం, ఇలా భక్తి చేయాలి, లేదా ఇంతకంటే గొప్పగా నేను భక్తి చేయాలని చెప్పని ఒక స్థిరమైన తీర్మానానికి రావటం, ఆ తీర్మానానికి తగ్గట్టుగా అడుగులు వేసి భక్తి సాధన చేయటం, బ్రతకటం, సంఘ ఆరాధనలు ఏకీభవించటం, సహవాసంగా బ్రతకటం, ఇది మన అసలైన సంతోషం. అయితే మనం ఏం చేస్తామంటే ఇటు పక్కన పెట్టి ప్రభు చెప్పాడు కాబట్టి మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడగండి అన్నాడు. కాబట్టి ప్రభువా మేడలు కట్టాలా, ప్రభువా అండర్ గ్రౌండ్లో నోటు కట్టలు పేర్చాలా, ప్రభువా ఒక లాకర్ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో బంగారపు నగలు గంగిరెద్దుకి వేసుకున్నట్టు నగలు పేర్చాలా, ప్రభువా నాకు అది ఉన్న ఆస్తులు సరిపోదు, పొలం కొనాలి, స్థలాలు కొనాలి, ఏం చేసుకుంటాం? సమాధికి కూడా పెట్టరు. దానికి సమాధి చేయడానికి కూడా ఆ స్థలాల్లో నేను దేశపోరు, శ్మశానానికి అప్పచెబుతారు. 6 అడుగులు ఎంత, 3 వెడల్పు 6 పొడుగు ఆడే పెడతారు దేశపోయి. కొన్ని పట్టణాల్లో అయితే సమాధి చేయాలంటే అక్కడ స్థలం కొనుక్కోవాలి, మళ్ళీ అది నీది కాదు. నిన్ను పాతి పెట్టడానికి స్థలం కొనుక్కోవాలి, పాతి పెట్టడానికి ఖర్చు, స్థలానికి ఖర్చు, టోటల్గా ఒక వ్యక్తిని భూస్థాపన చేయాలంటే గుంటూరే ఉంది, ఇంచుమించుగా 30-40 వేలు అయింది. ఎంత? ఇంచుమించుగా 30 లేదంటే 40 వేలు అయింది సమాధితో పాటు. గుంత దవ్వేవాడికి ఒక రేటు, ఆ స్థలానికి ఒక రేటు, మళ్ళీ బండలు ఇటుకలు, మళ్ళీ నీకేం మేడ కట్టడు ఆడ. నువ్వు కలలు కన్నట్టుగా సమాధి మా అయ్యది, మా తాతది, మా నాయనది, మా అమ్మమ్మది
ఎవరెళ్ళు ఏముండవు. ఈడ మనకు అవకాశం ఉంది కాబట్టి ఎన్ని డ్యాన్సులే నేర్చున్నాం. ఆడ ఏమి లేవు, నేల మట్టమే. దానికే 30 లేదంటే 40 అయింది, లేదా 20 అయింది పరిస్థితులు అయ్యి. నీకున్న దాంట్లో సంతృప్తి పొందు. ప్రభువ మన సంతోషం పరిపూర్ణమవునట్లు అస్సలు అర్థం ఏంటంటే ఆయన రాజ్యం భూమి మీదకి రావాలి, ఆయన నీతి ప్రబలిల్లాలి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన సన్నిధి ప్రభావం చేత నింపబడాలి. ప్రతి ఒక్కరు ఆయన నిజమైన దేవుడని దర్శింపబడి ఆయన వైపు మళ్ళుకొని, ప్రభువా నేను ఘోర పాపినని ఆయన ఎదుట సాగిలపడాలి, రక్షణ అనుభవంలోకి రావాలి. వారు రక్షించబడాలనే ప్రభు శిలువపైకి వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన రక్తాన్ని చిందించి మనందరి విమోచన కొరకు ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే శాప బంధకాల నుంచి విడిపించబడి, చీకటి అంధకార శక్తుల నుంచి కూడా విడిపించబడి విముక్తిలోకి వెళ్తావు. అది విముక్తి ఆడుంది. ముక్తి లోకం అంటే పరలోకం, స్వర్గం, జన్నత్ అని ఆడకు పోచావు నువ్వు. అన్నిటికీ అర్థం ఒకటే, కానీ పోయే మార్గం మాత్రం యేసు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడు రాడండు. సచ్చినట్టు ఆడే మొక్కాలి ఎవరైనా సరే. కాదని మొండికేసిన వారు మొండిపోతులు అట్నే ఉంటాయి. ఒకవేళ ఆయన ప్రణాళికలో ఉంటే ఆయన మొండిగా అడ్డం తిరిగి దంచి మరీ దరివేసి పట్టకొచ్చుకుంటాడు ఆయన. అది మటు గ్యారెంటీ. అలాంటి వాళ్ళల్లో నేను ఒకడిని. ఎవరోకు చెప్పుకోవటం ఎందుకు, నన్ను నేనే చెప్పుకుంటున్నా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఇక్కడ క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి పెట్టుబడి లేని వ్యవహారం కదా ఇది. ఏందది? టక్మని తీర్పు తీర్చేస్తాం. యెషయా, ప్రవక్త అయిన యెషయా అలాగనే 5 అధ్యాయాల వాటికి తీర్పు తీర్చాడు. ప్రతి దానికి తీర్పు తీర్చడానికి అవకాశం ఇచ్చాడు. దేవుడే అవకాశం ఇచ్చాడు. అయితే తన ద్వారా ఉన్నతమైన సేవ చేయించుకోవడానికి దేవుడు ఒక రోజు దర్శించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దర్శించిన మాటలే పైన ఉంటాయి చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి 2 రెక్కలతో తన ముఖములను, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు అంటున్నారు, ఇక సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో జ్ఞాన ప్రతిగానములు చేయుచుండిరి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణే శరాపులు చూడలేవు. 2 రెక్కలతోనే ముఖం కప్పుకుంటున్నారు, 2 రెక్కలతోనే కాళ్ళు కప్పుకుంటున్నారు. అంటే టోటల్గా కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతున్నారు. అలా ఎగురుతూ కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే ఆ దర్శనంగా తెలిసి కనపడ దేనికి. ఒకవేళ దేవుడు తన సేవ పిలుపుకు నిన్ను దర్శనాన్ని అంటే మోకాళ్ళు వేసినప్పుడు కలిగేది, ప్రార్థనలో కళ్ళు మూసుకున్నలా దేవుని ఎదుట అంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని కనపడేది దర్శనం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటావు కదా, అప్పుడు కనపడేది దర్శనం. నిద్రపోయినప్పుడు కనపడేవి స్వప్నము, కళ. నిద్రలో కనపడేది స్వప్నము, కళ. దేవుడు చాలా రకాలుగా మాట్లాడుతాడు. ఆ చాలా రకాల్లో కొన్ని విషయాలు మీదట నేను చెప్తాను. ఒకటి, కళ ద్వారా మాట్లాడుతాడు, స్వప్నం ద్వారా మాట్లాడుతాడు, దర్శనం ద్వారా మాట్లాడుతాడు. అలాగే దేవుని లేఖనం చదువుతుంటే లేఖనంలో నుంచి నీతో మాట్లాడుతాడు. అలాగే స్వరం ద్వారా మాట్లాడుతాడు. నువ్వు స్వరం వినగలవు, ఆ పరిపక్వత, ఆ పరిశుద్ధత నీలో ఉందనుకుంటే ఆయన వచ్చి డైరెక్ట్గా స్వరం ద్వారా మాట్లాడుతాడు. అలాగే కొన్ని పరిస్థితుల ద్వారా మాట్లాడుతాడు.
అన్యుని ద్వారా కూడా నీతో మాట్లాడుతాడు. ఇలా వాక్య ఉపదేశం జరుగుతుంటే ఉపదేశంలో నుంచి కూడా మాట్లాడుతాడు. కొన్ని పరిస్థితులు వాడుకొని మాట్లాడుతాడు, వాక్య ఉపదేశంలో నుంచి మాట్లాడుతాడు. అలాగే దైవజనుడిలో నుంచి కూడా నీతో మాట్లాడుతాడు. నీ కడుపును పుట్టిన బిడ్డ, ఒకవేళ నువ్వు తల్లిగా ఉంటే తండ్రిగా ఉంటే నీ బిడ్డ ద్వారా కూడా నీతో మాట్లాడుతాడు. ఒకవేళ నువ్వు నీ తల్లి కానీ తండ్రి కానీ కొంచెం ఆధ్యాత్మిక పరిపక్వతలో ఉంటే వాళ్ళ ద్వారా కూడా నీతో మాట్లాడుతాడు. దేవుని సేవకు రమ్మని ఒకవేళ దేవుడు నీతో మాట్లాడా, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవుడు నీకు ఒకవేళ ఇలా చెప్పాడా, నేను పరిచయం చేసిన ఈ కోణాల్లో ఏదో ఒక కోణంలో నీతో మాట్లాడా, లేదు ఒకవేళకి ఏం చేస్తాడంటే దేవుడు ఒక దైవజనుడిని వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఆడపిల్ల దగ్గరికైనా మగపిల్లగాడి దగ్గరికైనా ఒక దైవజనుడు వస్తాడు. బాగా ఇష్టమైన దైవజనుడు ఎవరైనా ఉంటారు, లేదంటే ఈ వ్యక్తి అయితే దైవజనుడు అని నమ్ముతారు వీళ్ళు అనుకుంటే ఆ దైవజనుడు నడిపిస్తారు. ఆ దైవజనుడిని దేవుడు నడిపించి ఆ వ్యక్తితో కూర్చొని చక్కగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. దాని అర్థం ఏంటంటే దేవుడు నీకు ఉపదేశిస్తున్నాడు. లేదు ఒక దైవజనుడు వచ్చి తెల్లటి అన్నమే నీకు అచ్చంగా వడ్డిస్తూ ఉన్నాడా, అలా వడ్డిస్తూ ఉంటే ఆధ్యాత్మిక ఆహారం నీకు పెడుతున్నాడని అర్థం. కళలో చాలామంది అనేక రకాల తిండ్లు తింటూ ఉంటారు, అవన్నీ శరీర సంబంధమైన శోధంలోకి లాక్కపోయే వ్యవహారాలు అవన్నీ. ఇక ప్రభు చిత్తంలో ఒకవేళ ప్రార్థనా పూర్వకంగా అయ్యా నా భర్త ఎవరు, అయ్యా నా భార్య ఎవరు అని చెప్పని దేవుడిని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని చూపించాడా పలానా వ్యక్తి అని, అయితే దాన్ని లేఖనం ప్రకారం కూడా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. లేఖనం దానికి సరితూగాల. సరితూగినప్పుడే ఈ జీవిత భాగస్వాములు ఎంచుకునే విషయంలో ఏంది పలానా వ్యక్తిని నాకు భర్తగా చూపిస్తూ ఉన్నాడు, ఇలా పెళ్ళైనట్టు కూడా చూపిస్తూ ఉన్నాడు దేవుడు, ఏంది మేము కలిసి దాంపత్య జీవితం కొనసాగిస్తున్నట్లుగా ఇట్లా ఏవో కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రసంగంలో చెప్పకూడని కూడా కొన్ని ఉంటాయి, చూపించి ఉండొచ్చు. ఏది అయితే వీటిని మళ్ళీ దేవుని ఎదుటికి వెళ్ళి ఉపవాసం ఉండి, ఎందుకంటే ఇది లైఫ్తో కూడిన వ్యవహారం. ఒక అడుగు ముందుకేసావంటే అది అపవాది ప్రేరణ అయినా లేదు దేవుడి ప్రేరణ అయినా, అపవాది చూపించిన సందర్భం అయినా దేవుడు చూపించిన సందర్భం అయినా, లేఖనం ద్వారా దేవా ఇది నువ్వు చూపిస్తున్నావు కాబట్టి దీన్ని రూఢిపరుచున్నట్లుగా ఇదిగో ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడంటే దేవుడు అక్కడ తీసినప్పుడు వాక్యం ద్వారా మాట్లాడా, ఆ మాట్లాడిన వాక్యం దాని అర్థం చెప్పగలిగిన దైవజనుడికి ఆ సంగతి చెప్పాలి. అది చెబితే ఇక అప్పుడు దాన్ని బట్టి దానికి అర్థాన్ని చెప్పగలుగుతారు. నేను ఎవరిని సలహా అడగల, ఒకప్పుడు జీవిత భాగస్వామ్యంలో ఎవరిని సలహా అడగల. దేవుడు ఫలానా అని చెప్పని స్వరం ద్వారానే మాట్లాడాడు. కొన్ని నెలలు ప్రార్థన చేసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఒకప్పుడు అంటే అలా వెళ్ళా, మళ్ళీ ఇప్పుడు అదే రీతిగా నా జీవితాన్ని నాశనం చేయడానికి సైతాన్ గారు స్కెచ్ చేశాడా ఏందని ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగా. మత్తయి సువార్త 1వ అధ్యాయమే రావాల బైబిల్ తీయగానే ప్రార్థన చేసుకొని, బైబిలు ఇలా పట్టుకొని ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఇలా తీయగానే మత్తయి సువార్త 1వ అధ్యాయమే నాకు కనపడాలి. అట్లయితేనే నువ్వు చెప్పిన మాట నేను నమ్ముతా అన్నా. అలాగనే మత్తయి సువార్త 1వ అధ్యాయం చూపిస్తేనే అంత మొండిగా 9 సంవత్సరాలు ఇంచుమించుగా ప్రార్థన చేసింది. దైవ చిత్తానికి వేరుగా అడుగులు వేస్తుంటే కళ్ళల్లో రక్తము గడ్డగట్టే అంతగా ఏడ్చి మరి ప్రార్థన. ఎందుకంటే లేఖనం ఉంది నాకు, కాదని పక్క ఆ వ్యక్తులు వెళ్ళిపోతే నరకం వాళ్ళకు ఉంది. ఇవన్నీ తలపోస్తే అంత ఘోరంగా ప్రార్థన చేసిన సందర్భాలు. ఎందుకంటే ఇది నిండు జీవితం విషయంలో తీసుకునే నిర్ణయం. భార్య విషయంలోనైనా భర్త విషయంలోనైనా తొందరపాటు అడుగులు వేసే వ్యవహారం కాదు. శరీర వ్యామోహమే ఉంది, ఆడికి పోయినా కోరిక తీరే వ్యవహారాలు ఇప్పుడు అంతా అయ్యే ఉన్నాయి. శరీర వాంఛలు కోరికలు నెరవేర్చుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉంది ఈరోజు ప్రపంచం అంతా.
అది కాదు ముఖ్యం, అది కాదు అసలు ముఖ్యం. మరి ఏంటయ్యా ముఖ్యం అంటే, ప్రభు కనుసన్నల్లో మసలుకుంటా, కదులుతా, నడుస్తూ, బ్రతుకుతూ, ప్రభు చెప్పినట్లుగా అడుగులు వేస్తూ, ప్రభు యొక్క పని మీద ఏకదృష్టి పెట్టి ముందుకు అడుగులు వేయాలని ఆయన యొక్క దయా సంకల్పం చొప్పున నిర్ణయింపబడినయే వివాహాలు. కానీ కొంతమంది అవన్నీ ఆయన ప్రణాళిక అన్ని పక్కన పడేసి వాళ్ళ స్వచిత్తానికి అనుగుణంగా దాంపత్య జీవితం కొనసాగిస్తూ, అలాగా మేము దేవుని చేత ఏర్పరచబడ్డాము, మా వివాహాలు దేవుడే ప్రార్థనాపూర్వకంగా కుదిర్చాడయ్యా, ఘనంగా జరిగినాయే మా వివాహాలు కానీ అంటారు కొంతమంది అయితే అంటారు. అంటే కానీ అనే కాడేమో వేదన కన్నీరు ఉంది, అయితే అన్న కాడేమో ఆశీర్వాదం సంతోషం, రెండు వీళ్ళిద్దరి దగ్గర. కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో ఒకవేళ దేవుడు నీకు చూపిస్తే, కల్లో అయినా, దర్శనమైనా, స్వప్నంలో అయినా, లేఖనంతో సరి చూసుకోండి. లేఖనాన్ని బట్టి ఇక అడుగులు వేస్తే. ఇంకొక విషయం కూడా, ఇలాంటి విషయంలో పెద్దల సమక్షంలో పెద్దలు ఒప్పుకుంటారా లేదా, ఒప్పుకోకపోతే మనస్తాపం చెందాల్సిన పని లేదు. దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నీ చిత్తమైతే పెద్దలతో కూడా మాట్లాడి ముందుకు తీసుకురా, నీ చిత్తం కాకపోతే నీ చిత్తం ఎలా ఉందో ఇక అట్లానే నడిపించని ఒక నిర్ణయంలో ఉండాలి. ఇక మొండిగా అని చెప్పని అడుగులు వేసి చివరికి మనస్తాపానికి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్, చనిపోవాలనే ఆలోచన, నువ్వు చనిపోతే నిండు జీవితం నువ్వు పాడు చేసుకుంటావు. వాస్తవానికి నేను చనిపోవాలనే బాప్తిజం పొందినోడిని. ఇప్పటికైనా ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను, నాకు ఈ భూమి మీద ఉండాలనే ఆలోచనే లేదు, తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతే మేలని. అయితే ఆయన అప్పచెప్పిన పని ఉంది, దానికోసం పౌలు గారు అన్నట్టు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. కానీ మీ నిమిత్తమే ఇక్కడ ఉండటం చాలా అవసరం అని చెప్పని ఇరుకున పడి ఇట్ట ఉంటున్నా నేను అన్నాడు పౌలు భక్తుడు. మంద కూడా అదే పరిస్థితి. ఆయన చెప్పిన సేవ ఇంకా ఉంది కాబట్టి, దానికోసం ప్రభు చెప్పిన మాట ఉంది కాబట్టి ఏదైనా చేయగలడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నువ్వు నమ్మితే. కదిలిపోకూడదు, గాలి ఇసురుతానే ఉంటుంది, అపవాది గాలి తెస్తానే ఉంటాడు. సమస్య, శోధన, అల్ప విశ్వాసం, వాడి ప్రయత్నం వాడు చేస్తానే ఉంటాడు. అంతా అయిపోయింది, చేయి జారిపోయింది అనుకున్న పరిస్థితులైనా సరే నా ప్రభు తిరిగి మళ్ళీ నిలబెట్టగలడు. ఆశలు అణగారిపోయి అసలు ఏమీ లేదనుకున్నా కాడ కూడా శూన్యంలోనే సృష్టి చేసిన దేవుడు ఎండిన ఎముకలకు శరీరాన్ని పొదిగి జీవాత్మను ఆ దేహాల్లో కొదిలి ఇజ్రాయేలీల పక్షంగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా పక్షము గొప్ప సైన్య సమూహాన్ని నిలబెట్టినవాడు. మరి ఆయనగా అంత శక్తి ఉన్నప్పుడు నువ్వెందుకు కదిలిపోతావు? ఈ లోపల నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా ఒకవేళ ఫలానా వ్యక్తినే దేవుడు నీకు చూపించాడు, ఫైనల్ చేశాడు అనుకుందాం. మరి ఆ వ్యక్తికి ఇవ్వబడిన దర్శనం ఒకవేళ నీకు తెలుసుంటే, లేదు తెలీదా, మరి ఆ వ్యక్తితో ఆడమనిషి, నువ్వు ఒకవేళ ఆడపిల్ల అయితే పురుషుడిని చూపిస్తే, మగపిల్లగాడు అయితే ఆడపిల్లను చూపిస్తే, మీ ఇరువురు కలిసి నీ పని చేయడానికి కావలసిన కృప ఆ పరిశుద్ధాత్మ ద్వారా కలిగించు ఐక్యత, సమాధానమును, బంధము చేత ఏక మనస్సు, ఏక ఆలోచన, ఏక మాట, ఏక తాత్పర్యం, ఒకటే అడుగు, అది నీ కొరకు. ఇలా సఖ్యత కలిగి అడుగులు వేస్తూ, ప్రభువా నీ పని చేయాలయ్యా, అందుకు కావలసిన కృపను మరి ఆ వ్యక్తికి నన్ను జీవిత భాగస్వామికి ఇచ్చావు కాబట్టి కావలసినటువంటి అభిషేకాన్ని కూడా, ప్రార్థనా జీవితాన్ని, విజ్ఞాపనాత్మను, ప్రార్థనాత్మ నాపై ఉంచు, పరిశుద్ధాత్మ నాపై ఉంచు, కృపావరాలు ఉంచు. నీ చిత్తమైన ఆ పని నెరవేర్చి బడా మంచి దాసుడా, మంచి దాసురాలని నీ ఎదుట మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకోవాలని ఆశపడుతున్నానయ్యా. అందుకు కావలసిన కృప నా మీద కుమ్మరించు ప్రభు, అభిషేకాన్ని కుమ్మరించని అడుగు. నా ప్రభు చిత్తమైతే ఖచ్చితంగా యేసునామములో అది జరుగుద్ది. ఆమేన్, హల్లెలూయా. ఏదేదో అవుతుందని సైతాను గాడు గలిబిలి తెస్తాడు నీ దగ్గరికి, నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి, నిరీక్షణ పాడు చేయడానికి, నీ బ్రతుకే నాశనం చేయడానికి.
దేవుని యొక్క దయా సంకల్పంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను వాడు కబడ్డీ ఆడుతున్నాడు. విచ్చలవిడిగా అసలు ఎంత భయంకరంగా చేస్తున్నాడంటే అంత భయంకరంగా ఒక్కొక్కళ్ళ జీవితాలు నేను చూసినప్పుడు అసలు మొండిగా దైవ చిత్తానికి అడ్డంగా తిరిగిపోయి బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు నేను చూశాను. వాళ్ళ పట్ల దేవుడు నాకు చెప్పిన ప్రణాళికను చూస్తే కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. నిన్ను కూడా ఒకవేళ భ్రమపరచడానికి ఏదో ఒక రకంగా తల్లినో తండ్రినో ఇంట్లో వాళ్ళని ఎవరినో ఒకళ్ళని ఆడుతున్నాడు, సిగ్గులేనోడోడు. వాడి పని అంతా చెడగొడతామే, బాగు చేయటం వాడికి అసలు చేత కాదు, నాశనం చేయటం అసలు చేత కాదు, పాడు చేయటం మాత్రమే వాడికి చేస్తాం, అంటే చెడగొడతామే. పూర్తిగా నాశనం చేయలేడు, నిన్ను బాగు చేయలేడు. వాడి పని ఏంటంటే పాడు చేయటమే, దేవుని పని కుంటుపడేలా చేయటమే. దేవుడు అనుకున్న రీతిగా నీ ద్వారా జరగాల్సిన సేవ, ఆత్మల రక్షణ, ఉపదేశాలు కానీ, అద్భుతాలు కానీ, ప్రార్థనలు కానీ అన్నీ చెడగొడితే వాడి పని. ఆ చెడగొట్టే పనిలోనే విస్తారమైన నీ పనులు ఇళ్లలో పెట్టి ప్రార్థన చేసుకోనికుండా, కుటుంబ ప్రార్థన లేదు, విజ్ఞాపన లేదు, మోకాళ్ళేసి వ్యక్తిగతంగా గడపడానికి లేదు, అంటే మార్చలాగా విస్తారమైన పనులు పెడతాడు నీకు. ఇక ఆడే సరిపోద్ది కాలం, ఒళ్ళంతా పులిసిపోద్ది. ఈరోజు నాది అదే పరిస్థితి. నిలబడలేను, నా వల్ల కావట్లేదు, బాగా ఒళ్ళు నొప్పులు, అలసిపోయిన, స్నానం చేస్తే ఇక అంతే, స్తోత్రం, హల్లెలూయా. అయినా యేసయ్య వదిలిపెట్టడు అనుకో, నిలబెడతాడు. ఆయన అనుకున్న పని ఆయన జరిగించుకుంటాడు. అసలు ఇలా నిలబడలేను అనుకున్న రోజుల్లోని దేవుడు నిలబెట్టి దేవుని మాటలు అందించిన రోజులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ ఒకవేళ ఇలా మాట్లాడుతాడు దేవుడు, దర్శనాల ద్వారా, స్వప్నాలు, కలలు, ఇలా మాట్లాడుతాడు. ఆ మాట్లాడినవి దేవుని చిత్తమైనయా, దేవుని చిత్తానికి వేరైనయా? సైతాను కూడా నిన్ను పక్కాగా భ్రమపరచడానికే. ఇందాక చెప్పాక నా సాక్ష్యాన్ని, లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటేనే ఆ అమ్మ కనపడదని చెప్పి ఆడే తిరుగుతా కూర్చున్నా. 8 సంవత్సరాలు తిరిగా, చివరికి చచ్చిపోద, ఏమీ లేదు, మాట్లాడింది లేదు, ఏంది పార్కులమ్మడి తిరిగింది లేదు, బిర్యానీ పాయింట్లు, ఐస్ క్రీమ్ పాయింట్లు అని తిరిగింది లేదు, జ్యూస్ పాయింట్ కాడ పోయి స్ట్రాల్ వేసి తాగింది లేదు, ఓన్లీ చూడటమే. ఇలా 8 సంవత్సరాలు నాశనం చేసుకున్నా నేను. రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అపవాది వేసాడు స్కెచ్ చేస్తే, ఆడపిల్లను చూడంగానే ఏంది ఇది ఎట్ట ఉంది అనుకున్నా నేను. వాస్తవంగా అనుకున్న మాట వెంటనే నా సాక్ష్యం గుర్తొచ్చింది. ఒకప్పుడు నేను అలా బ్రతికాను, అలా ఉండకూడదు. ప్రభు చిత్తంలో నేను బ్రతుకుతున్న తీరు అనేకులకు ఆదర్శప్రాయంగా ఉండాలి, ప్రభు మెచ్చుకోవాలి అని చెప్పని ఆ ఆలోచనలు అప్పుడే ఖండించేసి పక్కకు వచ్చేసి నా పని నేను భక్తి సాధన చేసుకుంటూ బ్రతికాను. ఓ రోజు దేవుడే వచ్చి చెబితే ఆ మాట వాస్తవా కాదని కొన్ని నెలలు ప్రార్థన చేసిన తర్వాత లేఖనం ద్వారా ఫైనల్ చేసుకొని అడుగులు వేస్తే అపవాది వచ్చి నన్ను టచ్ చేయలేదు, అవతల టచ్ చేశాడు, వాళ్ళు అంతే వెళ్ళిపోయారు, పక్కకి వెళ్ళిపోయారు. అప్పుడు అన్నాడు దేవుడు, వాళ్ళకే వాళ్ళు నిర్ణయం చేసుకొని పక్కకి వెళ్ళిపోతే నరకాన్ని స్వతంత్రించుకుంటారని. తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడాడు, మళ్ళీ వాళ్ళకి తీర్పు తీర్చాడు, పశ్చాత్తాపడితే మళ్ళీ అవకాశం ఇచ్చాను అన్నాడు దేవుడు. అంతవరకు నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా నేను నిత్యత్వంలో అవకాశం ఇస్తాను, నరకానికి పంపించను అన్నాడు. నేనే ప్రార్థన చేస్తా కూర్చున్న, ప్రభువా మరి నరకానికి పోతే అట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వాగ్దానాలు తీసింది నేనే, దేవుడు చెప్పిన సంగతుల విషయం ప్రార్థన చేసింది నేనే, ప్రవచనం చెప్పమని ఇట్లా ఆయన కీడు ఎంచాడని చెప్పమంటే చెప్పింది నేనే. మళ్ళీ ఆయన పాదాలు పట్టుకొని అట్టయితే అట్ట ప్రభువా, నిత్య నరకానికి వెళ్తే అట్టయ్య అని చెప్పి బచ్చలాడి మళ్ళీ అటువైపు వాళ్ళు కూడా ప్రార్థన చేసినట్టున్నారు. నాకైతే తెలియదు, నేను అంతవరకు మాట్లాడింది లేదు, వాళ్ళతో పరిచయం ఏమి లేవు. ఏంది మళ్ళీ దేవుడు నా ద్వారానే
అంతం వరకు, అంటే ఈ భూమి మీద ఆయుష్ నిర్ణయించిన కాలం అంతం వరకు నమ్మకంగా నా ఎదుటుంటే ఖచ్చితంగా నేను నిత్యత్వంలోకి అవకాశం ఇస్తానని చెప్పింది ఆయనే. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, నీ జీవితాన్ని నిలువున పాడు చేసుకోమాక. నాకు అదేదో చూపి ఇదేదో కనపడదని చెప్పి నిలువున పాడు చేసుకోమాక. లేఖనానితో సరిచూసుకో. ప్రవచనమైన కళ అయినా దర్శనమైన ఏదైనా లేఖనానికి సరిపడా ఉందా లేదా చూసుకో. సరిపడా ఉందనుకున్నావా, ప్రార్థన చేయి. సాధ్యమైతే అడుగులు వేయి. ప్రభువే కృపనిస్తాడు, సహాయం చేస్తాడు. యేసయ్య వదిలేసే దేవుడు కాదు, ఎలా అయినా తన ప్రజలను పట్టుకొచ్చుకోవాలని ఆశపడే దేవుడు. కాబట్టి నీకోసం దారి తప్పి తిరుగుతున్నా, దైవ చిత్తానికి వేరుగా బ్రతుకుతున్నా, ఇప్పటికీ కూడా నీ ఇంటి వాకిటి తలుపును, అంటే హృదయం అనే వాకిటి తలుపును తడతానే ఉన్నాడు. నా కుమారుడా ఇకనైనా సరి చేసుకో, నా కుమార్తె ఇకనైనా సరి చేసుకో, నీ పద్ధతిని మార్చుకుంటే నేను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను, నువ్వు మార్చుకో అని అడుగుతూ ఉన్నాడు ఆయన. ఉపదేశపు కాంతిలో నుంచి నీతో ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాడు. కొంతమంది మొండిగా అడ్డం తిరిగి నేను పోయేదే అంటాడు. ఆడికేక గో టు హెల్లా లేదా హెవెనా, నీ ఇష్టం. పోయేదైనా యాడుకో, నీ ఇష్టం వచ్చిన కాడకు. బాగా గమనించండి, ఇక్కడ ఎప్పుడైతే యెషయా ఆ దర్శనము చూశాడో, దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. దర్శనాన్ని ఎప్పుడైతే చూశాడో ఇక గుండెలు బాదుకోవటం మొదలుపెట్టాడు. అయ్యో నేను పాపినయ్యా, అపవిత్రుడనయ్యా, అపవిత్రమైన పెదవుల కలిగిన ప్రజల మధ్యలో బ్రతికానయ్యా, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నానయ్యా, అయ్యో పాపిని అని మొచ్చుకున్నాడు. రక్షణ పొందిన వెంటనే మనం నీతిమంతులం కావండి. నీతి వస్త్రం మన మీద కప్పబడుతుంది. అయితే భక్తి సాధన చేస్తుండగా నువ్వు సంపూర్ణురాలు కావాలంటే ఖచ్చితంగా కొన్ని దినుసులు ఉన్నాయి. ఆ దినుసుల్లో కొన్ని ఏంటి అంటే, ముఖ్యంగా నీకు కావాల్సిన దినుసులు ఏంటంటే ప్రార్థన, అందరి కోసం విజ్ఞాపన చేయాలి, వాక్యం ఖచ్చితంగా చదవాలి, చదువు లేకపోతే వినాలి, దాన్ని ఆకలింపు చేసుకోవాలి. ఆత్మఫలంలోని 9 లక్షణాలు నువ్వు కలిగి ఉండాలా. కృపావరాలంటే వారికి పరిశుద్ధాత్మ దేవుడు పంచి ఇచ్చేది. కానీ ఆత్మఫలంలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో, 9 లక్షణాలు, ఆ 9 లక్షణాలు నువ్వు పొందుకోవాలి. అలాగనే పరిశుద్ధాత్మను కూడా పొందుకోవాలి, ఆత్మ బలాన్ని పొందుకోవాలి. ముఖ్యమైన దినుసులు చెప్తున్నా. ఇవి ఎలా సాధ్యపడతాయి అంటే, ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత సంఘ సహవాసంగా కూడి చేసే ప్రార్థన, లేదంటే ప్రార్థన గోపురాలుగా కూర్చునే వాళ్ళ మధ్యలో ఉండి చేసేటువంటి ఆ ప్రార్థన. వీటి వల్ల ఇవన్నీ నువ్వు పొందుకోగలుగుతావు. మరి ముఖ్యంగా నీ ప్రార్థన జీవితం ఎదగాలంటే, విజ్ఞాపన నేర్చుకోవాలంటే, సంఘంగా సహవాసంగా కూడి ప్రార్థన చేసేటువంటి ఆ ప్రార్థనలో నువ్వు ఉన్నప్పుడే నీ ప్రార్థన ఇంప్రూవ్ అవుతుంది, అంటే పెరుగుతుంది. నేను అలా కూర్చున్న దాన్ని బట్టి ప్రార్థన ఏంటో నేర్చుకున్నాను. అసలు ప్రార్థన ఎలా చేయాలో కూడా అప్పుడే అర్థమైంది నాకు. అప్పుడు దాకా నేను చేస్తుంది ప్రార్థన, నేనే చాలా ప్రార్థనా పరుని అనుకున్నా. దేవుని పిల్లల మధ్యలో విజ్ఞాపన కూర్చున్నప్పుడు అప్పుడు అర్థమైంది అసలు ప్రార్థన ఏందో. ఆ తర్వాత దేవునితో నడుస్తుంటే వ్యక్తిగతంగా గంటలు ప్రార్థనలు ఆయనే కూర్చోబెట్టి ప్రార్థన చేయిస్తూ ఉంటే అసలు ఏ ప్రార్థన చేయాలో అప్పుడు ఇంకా అర్థమైంది. క్రీస్తు రక్తంలో కడగంగానే ఎమ్మడే నువ్వు నీతిమంతురాలు కావు. నీతి వస్త్రం నీ మీద కప్పబడుతుంది. అయితే ప్రభు ఎదుట నువ్వు చూపించే విధేయతను బట్టి, ఆయనతో నడుస్తున్న విధానాన్ని బట్టి, నమ్మకంగా ఆయన ఎదుట బ్రతుకుతున్న తీరును బట్టి ఆయనే నీకు నీతిమత్వాన్ని ఆపాదిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అప్పుడు ఇక ఆయనే నిన్ను నీతిమంతుడు అన్నాడా? ఎవరు లోకమంతా చల్లకిందులై కోడిలా కో అని కుయ్యని ఏమన్నా చేయని, నీ దేవుడిచ్చినటువంటి ఆ నీతిమత్వం, ఆ నీతిని ఆపాది వీళ్ళు నీతిమంతుడు అని చెప్పని దేవుడు నీకు ముద్ర ఇచ్చాడా?
ఇక నీకు తిరుగులేదు. నువ్వు ఏడన్నా తడబడి అడుగులు కింద పడినా సరే తెలియక పడ్డావులే, రా ఇట్రా ఇట్రా అని చెప్పాను. ఆయన దగ్గరకు వచ్చి శుభ్రం చేసి నేను శుద్ధి చేస్తాను, ఇంక నువ్వు బా, దాని గురించి ఆలోచించు, మాకు పద పద ముందుకు బా అంటాడు. మనిషికి ఉండే నైజం ఏంటంటే కోల్పోయిన వాటి మీద, కృంగిపోయిన పరిస్థితుల్లో పలానోడు మాట అన్నాడు, ఇలా నష్టం అయింది, నా పరిస్థితి ఏంది, వీటి మీదే ధ్యాస ఉంటుంది. అక్కడే కూరుకుపోయి కూలిపోయి కృంగిపోయి ముందుకు అడిగి వేయటానికి సాహసించడు మనిషి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా యవనస్తులైనా సరే పెద్దలైనా సరే మనిషికి ఉన్న నైజం అది. అయితే దేవుడు ఏం చేస్తాడంటే పొరపాటు నువ్వు పడ్డావా, ఆ పడ్డ దాంట్లో అపవాది యొక్క చర్య ఎంత ఉంది. నువ్వు బలహీన పడ్డావు, ఒక యవనస్తురాలుగా యవనస్తుడిగా ఉన్నావు. ఆ ప్రొమో వీడియోస్ చూస్తే హస్తప్రయోగం ఇవి ఉంటాయి ఖచ్చితంగా. స్నేహితులు దాన్ని అలవాటు చేస్తారు, వీళ్ళకి తెలియదు అది ఆ సంగతి. వాళ్ళ పుణ్యం అంటే అది కాస్త మతికెక్కించుకుంటారు. ఇంకా అది చూడకపోతే, వాటిని చూడకపోతే ఇక అంతా గందరగోళంగా ఉంటుంది వీళ్ళ మైండ్ అంతా. దానికి అసలు కారణం వాళ్ళ స్నేహితురాలను వాడింది ఎవరు? సైతాన్ గాడు. మనమేం చేస్తాం, యవన ప్రాయాన్ని బట్టి ఇదేదో కొత్తగా ఉంది కదా, ఇక్కడ కూడా ఆ పురుషుడితో అవసరం లేకుండా, ఆ స్త్రీతో అవసరం లేకుండా ఇలా సంతృప్తి, భావ ప్రాప్తి, సొంతంగా సంతృప్తి పొందొచ్చు కదా అని చెప్పని వాళ్ళు ఇచ్చిన సలహాతో అడుగులు వేసి అది పూర్తిగా మైండ్కి ఎక్కి ఎడిక్ట్ అయిపోయి, ఎట్లా డ్రగ్స్కో ఆ చుట్టకాయని వీటికి మందుకు బానిసైనోళ్ళలాగా వీటికి కూడా బానిసైనటువంటి యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పెండ్లైన ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు. భర్తతో సంసారం చేస్తున్నా, భార్యతో సంసారం చేస్తున్నా అవి చూడందే మాత్రం లేని పరిస్థితి. ఈ మధ్య నేను ఒక వార్తలు విన్నా, పెండ్లయింది, ఫస్ట్ నైట్లో ఆ వయోగ్రా ట్యాబ్లెట్లు మొత్తం వేసిందంట ఆ చల్లి, చల్లారుదులేక అదే పని మీద. చివరికి వాడు చచ్చిండు, ఫస్ట్ నైట్ రోజు వాడు చచ్చిండు. ఆ వయోగ్రా యొక్క ఓవరు ట్యాబ్లెట్ మీద ట్యాబ్లెట్ వేసి చివరికి చచ్చాడు. మొన్న మధ్యకాలంలో ఒక మధ్య వయస్కుడిని నేను చూసి, అంటే 35 ఆ పైన ఉంటాయి వయసు, 10 బిళ్ళలు ఒక్కసారిగా మొత్తం టపా తీసి అంచె నోట్లు వేసిండు. నేను అదురుపోయి, ఏందబ్బా అట్టేసుకున్నావు అన్న. 10 బిళ్ళు వేస్తేనే గురువు నాకు నా బాడీ పనిచేసేది అండు. ఎన్ని బిళ్ళలు? 10 బిళ్ళలు ఒక్కసారి ఒక అట్ట అంతే వేసుకుని నోట్లో. టీ స్టాల్లో చూసా, ఓ 2-3 సంవత్సరాలు గడిచింది, మొన్న చూశాను ఓ చెయ్యి పోయింది, చెయ్యి కట్ చేశారు. ఏమైంది అబ్బాయి అన్న, తెలిసి కూడా ఎందుకు అట్ట అడుగుతాడు. కాదులే ఏమైంది చెప్పు ఏందన్న. ఒకవేళ సూసైడ్ చేసుకునేవాడు కూడా రైల్వే ట్రాక్ మీద దారి తేడా పడితే చెయ్యి మాత్రం కట్ అయింది కదా. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏదన్నా ఇదైందా, ఏంటంటే యాక్సిడెంట్ అయిందండు. తర్వాత నేను ఆలోచించినప్పుడు ఓవర్గా మెడిసిన్ తీసుకోవటం వల్ల కొన్ని అవయవాలు అట్నే కట్ చేయాల్సి వస్తుంది. 10 బిళ్ళలు ఒక్కసారి వేసుకున్నాడు. నేను అందుకే మెడిసిన్కి ఎక్కువ అవకాశం ఇయ్యను. ఏదైనా అవకాశం, ఇంకేదైనా సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి ఏదైనా దొరికితే దాన్ని వాడటానికి ప్రయత్నం చేస్తాం. ఎటు వచ్చాయి ఇప్పుడు వయోగ్రా. ఇంకో కేసు కూడా నిన్న 2 రోజుల క్రితం ఒక కేసు చూసి న్యూస్లో వచ్చిందండి, నేను తెలుసుకుంది కాదు, ప్రపంచాన్ని అంతటికి తెలిసిన వ్యవహారం ఇది. వయోగ్రా ట్యాబ్లెట్లు వేసిందంటే ఇక ఆ తర్వాత ఇక అంతే. ఎందుకంటే తెల్లవారుతులు సుఖాపేక్ష ఇలాగ ప్రేరేపించి జీవితాలను నాశనం చేసే దేవుడు సైతాన్ గాడే. నిండు జీవితాలను పాడు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు. ఇందాక ఒక న్యూస్ చూశాను, మరి వాళ్ళకి ఆ వయసులో వాళ్ళకి ఏం తెలిసిందో అర్థం కాల. అమ్మాయికి ఏమో 14, అబ్బాయికి ఏమో 13 సంవత్సరాలు. విజయవాడ వే2 న్యూస్లో వచ్చిన న్యూస్ ఇది. వాళ్ళు వెళ్ళిపోయారు పెట్టేపాడు సర్దేసి. ఒకే ఊరు. అమ్మాయికి ఏమో 14, అబ్బాయికి ఏమో 13. అది ఇప్పుడు వైరల్ అవుతుంది న్యూస్. ప్రపంచం అట్ట ఉంది. దయచేసి గమనించండి,
ఈ కాలమంతా ఏంటంటే శరీర కార్యాల మీద, సుఖాపేక్ష మీదనే ఉందంతా. శరీర కోరికలు ఎలా నెరవేర్చుకోవాలి. నిండు జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఈరోజు. నిండు జీవితాలని పాడు చేసుకుంటున్నారు. గమనించని ఇక్కడ యెషయా అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, నశించి తిని అన్నాడు. ఈరోజు ఒకవేళ నీవు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నావా? అపవిత్రమైన పెదవులు కలిగిన అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నావా? ఆ అపవిత్రమైన మాటలు వింటూ బ్రతుకుతున్నావా? దేవుడు ఒకరోజు నిన్ను దర్శిస్తాడు. ఆ రోజు ఇదేనేమో, జాగ్రత్త. దేవుని పాదాలు పట్టుకో. నీలో నుంచి వెంటనే ఆ లక్షణాలన్నీ వెంబడినే తీయడు దేవుడు. క్రమక్రమంగా నిన్ను సరిచేస్తూ ఉంటాడు. ఆ క్రమక్రమంగా సరిచేసే దాంట్లోనే అనుభవ పాఠాలు, అనుభవ జ్ఞానం ఇస్తాడు నీకు. ఇకెప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు అడుగు వేయకూడదు. నీకు నువ్వే తీర్మానం చేసుకునేలాగా కొన్ని అనుభవాలు మొండిగా నీకే అనుమతిస్తానే ఉంటాడు. ఆ బలహీనతకు అనుమతిస్తానే ఉంటాడు. చేదర పుట్టి, విసుగు పుట్టి నీకు నువ్వే వదిలేసేదాకా. మరి అట్నే కదా విరక్తి పుట్టేది. ఇప్పుడు తినగా వేప తీయన, తినగా తీపి చేదు. యాపాకు ఎట్టుండదు, చేదుగానే ఉంటుంది. తినగా తీయగానే కనిపోదు. అలాగే తీపి తినగా చేదు అయ్యిద్ది. అట్లానే ఏదైతే వ్యామోహం అడుగు అలా చివరికి ఒక పెడదెబ్బ తగులుద్ది, ఆ దెబ్బతో దాన్ని వదిలేస్తాం. అట్లనే చాలామంది మానుకుంది. మొన్న టౌన్ చర్చిలో ఒక అన్నను చూశాను. కాళ్ళు రెండు తీసి చాలా కష్టంగా అడుగులేస్తే ఆ చాప తగిలి కింద పడకపోతే నేను మోకాళ్ళ మీద ఉండి దేవుని స్వరం వింటా ఉన్నా. ఏంటి ప్రభువా సహాయం చేయాల్సి వద్దు అంటే, ఏం అవసరం కూర్చోండి. ఎందుకని ప్రభు ఇతనికి ఇంత పరిస్థితి అంటే, అలా కాళ్ళు రెండు తీసి కష్టంగా అడుగులు వేయటానికి ఇక్కడ ఈ సరిగా ఈ మెడ పై భాగం మెదడుకి మెడకి మధ్యలో ఇక్కడ సర్జరీ జరిగినట్టు కనపడుతుంది. అతనికి ఆ పరిస్థితి వస్తేనే నా దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద నిలబడుతుంది. ఇప్పుడు అంతకుముందు చాలాసార్లు బతిలాడా, ఇలా ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం. మన పరిస్థితి కూడా అట్నాడు. ఆయన చెప్పంగానే మనం లోపడంగా సస్యం మీద 4 దరువు పడటమో, ఈయన బెండు తిరగటమో, బెండు తిరిగితేనే, లేదంటే 4 దరువు పడటము, ఏదో ఒకటి కోలుకోలేని నష్టం జరగటము. ఒకడికైతే కామెరలకు ఉప్పుటూరా ఏ ఊరు అది, వాడు గాలుచ్చారు. కామెరలైన వాడికి అచ్చులు ఉంటాయి, ఈపు మీద గాలుచ్చారు, చేతుల మీద గాలుచ్చారు. అట్ట గుర్తుండాలి. అన్ని గాయాలు, అంత నష్టమైన గుర్తులు ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తులు, స్త్రీలైన పురుషులైన యవనస్తులైన మాటిని లోబడి దేవుని మాటకు సరెండే వస్తూ ఉంటారు. అలా జాబితాని కూడా నేను చూశాను. దేవుడు తను దర్శించినప్పుడు నీ యొక్క పాపాలన్నీ బయట కనపడతాయి. ధర్మశాస్త్రాన్ని బట్టి నేను నీతిమంతుడిని, అనంజుడిని అనుకున్నాడు సౌలు. ఏ సౌలు? కొత్త నిబంధనలో సౌలు. సంఘాన్ని చెరుపుటలో ఆసక్తి కనపరిచిన వాడు. కానీ దేవుడు దర్శిస్తే పాపుల్లో ప్రధానుడినయ్యా, అయ్యో ఘోరమైన పాపినని గుండెలు బాదుకోండు. యేసయ్య ఉన్న ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను. మరి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానన్న ఆయన మహిమ దేవుడై ఒకప్పుడు ఉన్న మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. తిరిగి శిలువలో ప్రాణం పెట్టి పునరుద్ధానుడై 3వ దినాన తండ్రి కుడిపార్సి మందు ఆసీనుడయ్యాడు. తన పిల్లలను బలపరిచాడు, వెళ్ళాడు. మళ్ళీ తను హింస చేస్తూ ఉంటే ఆయన వచ్చి దర్శనంలో కనపడితే నేను ఘోరమైన పాపిని అంటాడు. చూడండి విచిత్రం మీద. ధర్మశాస్త్రం అంటుంది, ఇదే పౌలు భక్తుడు రోమా పత్రికలో రాస్తుంది, ధర్మశాస్త్రం ఆధారం చేసుకొని పాపం విచ్చలవిడైందంట. ఏంటంటే బలులున్నాయండి, బలులున్నాయి కాబట్టి పలానాడు కూర్చొని నాకు నచ్చింది, వస్తాను,
బలి అంటే పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి. పోయి గొవ్వలు ఇస్తాను, ఇదే పలానా చేశానని చెప్పి గొవ్వలు ఇస్తాను, అయిపోద్ది. దేనికి తెచ్చావంటే పాప ప్రాయశ్చిత్తార్థమైన బలికయ్యా. గొవ్వలు తెచ్చావు, అసలు సంగతి ఇంకా చాలా ఖర్చు ఉంది కంటే అంత తేలినయ్యా, ఇంతవరకు సరిపెట్టుకోండి అయ్యా అని చెప్పని మళ్ళీ అమ్మండి ఇంకొక వ్యవహారం. ఇలా బలులను ఆధారం చేసుకొని, ఈ గోడ మీద బలులు కాదు, ధర్మశాస్త్ర ప్రకారం చెప్పబడుతున్న పాప ప్రాయశ్చిత్తార్థమైన బలులు, ఈ బలి అర్పణలను ఆధారం చేసుకొని పాపం విచ్చలవిడిగా చేయటం చేశారు. అసలు ఇవన్నీ కాదని చెప్పని యేసు ప్రభు వారే ఆ ధర్మశాస్త్రం వల్ల వచ్చే ఆ ఉగ్రతకి, తండ్రి అయిన దేవునికి మధ్యలో వచ్చి నిలబడ్డాడు. నీకు నాకు అటు పక్కేం మనం ఉన్నాం, మధ్యలోనే యేసయ్య ఉన్నాడు. యేసయ్యకు ముందు ధర్మశాస్త్రం ముందు, ఆ పైన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. వీటన్నిటి విషయంలో మనకు రావాల్సిన ఉగ్రత రానియకుండా సమాధానం అనే సూచనగా ఆయనే చేయవలసిన బలి, ఆయనే తన ప్రాణాన్ని పెట్టి బలి అర్పణ చేశాడు. ఒకటే బలి అర్పణ. నువ్వు చేసిన పని ఏంటంటే ఆయన రక్తాన్ని ఆశ్రయించటమే. నేను పాపిని ఆయన నమ్మి ఒప్పుకొని బాప్తీసు అనుభవంలోకి అడుగు పెట్టడం. ఒకవేళ రక్షణ పొందిన తర్వాత కూడా ఏమైనా పొరపాట్లు ఉంటే, అయ్యా ఇదిగో బుద్ధిగడ్డి దీన్ని తప్పు చేశానయ్యా, ఒప్పుకుంటున్నాను ప్రభా క్షమించని ఆయన ఎదుట, దైవజనుడి దగ్గర కాదండోయ్. తొందరపడి కొంతమంది నేను ఇది చేసి అది చేసాను దైవజనుడు చెబుతారు, దాన్ని బట్టి మిమ్మల్ని అదే టైంలో చూస్తారు వాళ్ళు. దైవజనులుగా చెప్పాలి, నాకు కూడా చెప్పవద్దు. మోకాళ్ళే దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి నువ్వు చేసిన పొరపాటు ఏదో నీ పెదాలు దాటకుండా దేవుని ఎదుట పశ్చాత్తాప హృదయం కలిగి కన్నీరు విడిచి ఆయన పాదాలు పట్టుకొని, ఈ పొరపాటును బట్టి ఇలా తేడా పడ్డానయ్యా నన్ను క్షమించంటే నిన్ను కనికరించి ఆయన హక్కును చేర్చుకునే ముందు కూడా నిన్ను శుభ్రంగా గడుక్కుంటాడు. ఆయన రక్తంలో శుద్ధజలంతో కడిగేస్తాడు, సమస్త కీడు కొట్టేస్తాడు. మళ్ళీ ఇంకొంచెం అధికమైన కృపని పోసి బలపరిచి, సహజమేలే పద, నువ్వు ఆడే కూర్చుంటే తప్పు, నేను ఆడ కూర్చొని పొరపాటు చేశానని వచ్చి నా దగ్గరకు వచ్చావు కదా, ఇది కరెక్ట్. పొరపాటు చేయని మనిషి ఎవడు లేడు. దిద్దుబాటు చేసుకొని సరైన రీతిగా నడవటం అలవాటైనోడే భక్తిపరుడు, భక్తురాలు. సరి చేసుకునే అనుభవం ఉండాలి. పడతారు, తప్పటడుగులు ఉంటాయి, పడటం లేవటం. ఎందుకంటే నువ్వు నడిచే విధానంలోనే ఉన్నావు, పరిపాలన విధానంలో లేవు. పరిపాలన విధానంలో అంటే ఇంకా దెబ్బలు ఎక్కువ పడతాయి, నష్టం చాలా ఉంటుంది. కానీ నువ్వు నడక నేర్చుకునే విధానంలోనే ఉన్నావు. ఇప్పుడు అమ్మ తన బిడ్డ బంతాడుతున్నప్పుడు చలిగా చండిగా మురిసిపోతారు. ఆ వచ్చిరాని మాటలు, ఆ ముసిముసి నవ్వులు, ఓ పక్క సొల్లు గారుతూ ఉంటుంది, దాన్నే మురుసుకుంటూ ఉంటారు. వాడు ఆడే ఒకటో వచ్చడు, ఆడే రెండు అవుతుంది. అయినా సరే చేయి పెట్టబోయి కెలుగుతున్నా కానీ అరే ఆగు నాన్న అని చెప్పని సరిచేసి శుభ్రపరిచి డ్రెస్సింగ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వాడిని తీసుకొచ్చాడు పెడతారు. కొడుతుందా తల్లి? సిగ్గులేదు, ఏం పని చేస్తున్నా, కొడుతుందా? అదే టైపులో 5 సంవత్సరాలు వచ్చిన వదిలిపెట్టు రేల కొడతారు. ఎందుకంటే వాడికి కడుక్కోవటం వచ్చింది, ఏది ఎక్కడ చేయాలన్న సంగతి వాడికి అవగతమైంది, అంటే అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఎట్టుంటుంది దరువు తెలుసు కాబట్టి వేస్తాడు. దరువు వేసినా సరే మన పిల్లల ఎదుట మన పిల్లల్ని మనం కొట్టినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే మనమే చెలించిపోయి దగ్గర తీసుకొని కౌగిలించుకొని ఓదారుస్తాం. యేసయ్య కూడా అంతే. బలహీనతలుంటే పొరపాట్లుంటే ఆయన దగ్గరకు వచ్చి క్షమించు తండ్రి అంటే ఒక దెబ్బ కొడతాడు. ఎందుకంటే న్యాయం ఉంది ఆయన సింహాసనానికి. నీతి న్యాయం ఆధారమై ఉన్నాయి, కృపా సత్యాలు ఆధారమై ఉన్నాయి. నీతి న్యాయం ఏముంటుందంటే శిక్షించాలంటది, శిక్షేస్తాడు. అలాగే సత్యము కృప ఏముంటుందంటే సరే అయింది కదా దగ్గరకు తీసుకోండి, అలాగ హచ్చుకుంటాడు. అలాగనే మన నడక కొనసాగుతుంది. లేకపోతే ఇక్కడ సంపూర్ణుడైనోడు ఎవడున్నాడు? ఇలా తప్పటడుగులు పడుతుంటేనే నిన్ను సంపూర్ణ స్థితికి తీసుకుపోయి అనేక పాఠాలు నేర్పుకుంటా ముందుకు తీసుకుపోతాడు.
అయితే సబ్జెక్ట్లోకి వద్దాం. దేవుడు దర్శించగానే యెషయా అయితే నేను పాపిని ఒప్పుకుంటున్నాడు. మరి ఈరోజు నీతో ఎన్నోసార్లు దేవుడు దర్శించినప్పుడు కూడా వాత వేయబడిన మనస్సాక్షితో చచ్చిపోయిన స్థితిలో ఒక శవంలాగా బ్రతుకుతున్నావు. నువ్వు సరి చేసుకోమని దేవుడు అంటున్నాడు. సరి చేయడానికి ఆయన నీ ముందున్నాడు. శరాపుగా ఆజ్ఞాపించున్నాడు. శరాపు అంటూ ఎగిరొచ్చి అంటుంది, కెరూబులు, శరాపులు, దోతలు, మహాదోతలు అని కేటగిరీస్ అన్నమాట. ఆ శరాపు ఎగిరి వచ్చాట కాలుతో బలిపీఠం మధ్యలో ఉన్న అగ్నిలోంచి ఒక నిప్పు కణాన్ని తీసి యెషయా యొక్క పెదాలకు తగిలించినప్పుడు ఇది మీకు, ఇప్పుడు మూలవాక్యంలోకి వచ్చా, ఇది నీకు తగిలినప్పుడు ఏముంటుంది అక్కడ, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినను. ఎప్పుడు జరుగుద్ది ఇది? దేవుడు దర్శించినప్పుడు, ఈ లోపం ఉందని చెప్పినప్పుడు యెషయా ఎలా అయితే అయ్యో నేను పాపినయ్యా నన్ను క్షమించు, అయ్యో నశించిపోతున్నాను, నేను ఇప్పటి వరకు ఏదో గొప్పగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, నీతిగా ఉన్నాను అనుకుంటున్నాను, ఐఆమ్ పర్ఫెక్ట్ నీ ఎదుట అనుకుంటున్నాను, కానీ నాకు ఇప్పుడు ఈ లేఖన కాంతిలో నుంచి నువ్వు మాట్లాడుతున్న దాన్ని బట్టి నేను ఇంకా తేడాగా ఉన్నాను ప్రభు, నన్ను క్షమించని ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, కన్నీరు విడిచి ఆయన పాదాలు పట్టుకుంటావో, అప్పుడు ఆ అగ్ని కణం అనేది వచ్చి నీ పెదాలకు తగులుతుంది. అంతవరకు పాపాల విషయంలో పశ్చాత్తాపడాల్సిన రీతిగా పశ్చాత్తాపడకపోయినా అవి క్షమించబడవు. పాపాలు ఒప్పుకునే విషయంలో ఒప్పుకోవాల్సిన రీతిగా ఒప్పుకోకపోయినా అవి క్షమించబడవు. నీకు తెలియదు నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుని యొక్క శిక్ష, ఉగ్రత, ఆయన ఎంత కటువుగా ఉంటాడు తెలియదు నీకు. లేఖనం చదివావుగా, వాక్యం తెలుసుగా, మరి దానికి తగ్గట్టుగానే డెప్త్లో ఆయన పట్టుకొని బచ్చలు ఆడుకోవాలి, ఒప్పుకోవాలి. రాళ్ళు కొట్టిన బెల్లంలాగా ఏ చలనం లేకుండా ఇక అంతే ఉంటే ఉపయోగం ఏముంది? నువ్వే నష్టపోతావు, దేవుడు నష్టపోడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నష్టపోయేది ఎవరంటే నువ్వే, దేవుడు నష్టపోడు. దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా నీకు అవకాశం ఇస్తూ ఉంటాడు. ఈ సంవత్సర కాలం, ఈ సంవత్సరంలో అయినా యేసయ్య ఉన్నాడు, శిష్యులు ఎదుట దాటిపోతూ ఉంటే అంజూరపు చెట్టు పచ్చగా కనపడంగా నా ఫలాలు ఉన్నాయనుకొని పోయినాడు. ఫలాలు ఉన్నాయనుకొని చెప్పాను, ఆడకు పోగానే ఏముందాడా? ఏమి లేదు, ఫలాలు లేవు, ఏమి లేవు, అంతా ఒట్టిస్తిరాకు మంచిళ్ళు అన్నట్టు. చివరికి ఆడపోయి చూస్తే ఆకులు ఉన్నాయి. దైవజనరాలు మరి ఆ తల్లి, కళ్ళు లేనటువంటి ఒక తల్లి పాడిన పాట ఉంది, కృపా రాగ మాలిక, ఆ ఆల్బం పేరు. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమందు, పూత లేదే, పిందె లేదే, పచ్చని ఆకులతో నిండే. పాట, దాని మీద ఆమె పాట రాసింది. కళ్ళు బాగున్నప్పుడు ఆమె ఇష్టం వచ్చినట్టు తిరిగింది. కళ్ళు ఎప్పుడైతే పోయినాయి అప్పుడు అంటుంది, కనులుండి చూడలేదు యేసు మహిమను, చెవులుండి వినలేదు యేసు మాటను, కాళ్ళుండి నడవలేదు యేసు మార్గములో. ఇప్పుడు కళ్ళు పోయిన తర్వాత ఆయన చూడాలనిపిస్తుందని ఓ చరణం, అదే కృపా రాగమాలిక అనే క్యాసెట్. అది మా చిన్నప్పుడు మా ఇంట్లో, మా ఊళ్ళో తెల్లవారుజాం 4 గంటల నుంచి 5 గంటల వరకు మా తాతయ్య పాటలు పెడతారు. ఒక్క క్యాసెట్ పెడతారు, పద్యాలు కానీ ఏదన్నా, 1 గంట. ఆ మైకు మోగంగానే రే 4 అయింది, పంతులు గారు మైకు పెట్టాడని చెప్పానగానే ఇక ఆ మైకు వింటంతోనే రైతులంతా లేచి వాళ్ళ పనులకు పోతారన్నమాట. అప్పుడు విన్నాం కాబట్టి, ఓరన్నా యేసుకు సాటివే, ఎంత మంచి దేవుడవయ్యా. ఈ పాటలన్నీ హల్లెలూయా స్తుతి మహిమ. ఏంది ఆకాశం అంటే ఈ ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీస్ మా ఇంటికి వచ్చింది.
వాళ్ళు పాడితే ఆ పాట మోకాళ్ళ మీద ఉండి కన్నీరు విడిచి ఆరాధన చేసిన అనుభవాలు ఆ పాటలు ఉన్నాయి, మైండ్లో కొంచెం ఉన్నాయి, ప్రభు కృపను బట్టి గుర్తింపుగా. నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు, సరి చేసుకో సరి చేసుకో సరి చేసుకో. ఎందుకంటే ఆయన పని చేయాలి. ఆయన అంటున్నాడు ఈరోజు నీతో, మా నిమిత్తం ఎవరు వెళతారు? ఎవరి నిమిత్తం? త్రియేక దేవుడు అయిన తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అడుగుతున్నారు నీతో. ఈరోజు ఈ మాటలు వింటున్న నీతో మాట్లాడుతున్నాడు దేవుడు, మా నిమిత్తం ఎవరు వెళతారు? ఎందుకయ్యా అంటే ఆయన పని ఉంది. మా నిమిత్తం ఎవరు వెళతారు, నా పనికో ఎవరు వెళతారని యేసయ్య నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. యెషయా అన్నాడు, ఎప్పుడైతే ఆ బంధ విముక్తి జరిగిందో, పాపాలు ఆ దోషాల నుంచి విడిపించబడ్డాడో, దేవుని స్వరం స్పష్టంగా వినటం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది దేవుని స్వరం వినాలని ఆశపడుతుంటారు. నీ హృదయాన్ని నిర్మలంగా చేసుకొని ప్రతి చిన్న కోణాన్ని దేవునికి నచ్చంది ఏదైనా ఉంటే తీసేసుకుంటాం, అలవాటు చేసుకో. నా ప్రభు ఒక రోజు వస్తుంది, ఆయన ఒక రోజు వస్తుంది, ఆయన రోజు, ఆ రోజు ఖచ్చితంగా నువ్వు దేవుని స్వరాన్ని వింటావు, ఖచ్చితంగా వింటావు. నేను అలా విన్నవాడిని. రక్షణ పొందనుంచే నాతో దేవుడు మాట్లాడుతున్న సంగతి నాకు అర్థం కాల. రక్షణ పొందిన 2వ సంవత్సరం ఏమో చుట్టూ ఉన్న అలుముకున్న సమస్యలను బట్టి నాకు బ్రతకాలని లేదు ప్రభు, చచ్చిపోవాలని అని అడుగుతూ ఉంటే దేవుడు ఒక్కటే మాట మాట్లాడి డైరెక్ట్గా, ఓర్చుకో అండు. అప్పటి వరకు బోర్ని ఏడుస్తున్నా నేను, కన్నీళ్ళు గారిపోతా ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు ఆ మాట అన్నాడో, ఓర్చుకో అని మెల్లని స్వరం నాతో మాట్లాడాడో, ఇక అంతే. ఇక కన్నీళ్ళు రాట్ల, లోపల నుంచి దుఃఖం రాట్ల, మనసంతా ప్రశాంతంగా ఉంది. ఏ వేదన ఆవేదన లేదు, ప్రశాంతంగా అసలు తేలిపోతుంది అనమాట. ఖాళీ అయిపోయింది హృదయం అంతా, అంత ప్రశాంతంగా వచ్చేసింది. అప్పుడు అర్థమైంది దేవుడు నన్ను అప్పటి నుంచే వెంటాడుతున్నాడు మాట్లాడుతా. నేనే దాన్ని గ్రహింపు కలుగు చేసుకోలేదు. నా దేవుడు నాతోనే మాట్లాడుతున్నా, నాకు ఇప్పుడు అర్థమవుతుంది పాష్ గారు అంటున్నారు కొంతమంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, మా నిమిత్తం ఎవరు వెళతారు? యెషయా అంటున్నాడు, నేను వెళ్తాను, ఆయన నన్ను పంపించాను. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఆయన పక్షంగా కదిలి దేవుని సేవకు వెళ్ళటానికి నువ్వు సిద్ధమేనా అని అడుగుతున్నాడు. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు. దేవుని ప్రణాళికలో ఉండి కూడా అనేక సాకులు, కారణాలు చూపిస్తూ ప్రార్థన చేస్తే ఏడుస్తున్నావు. ప్రభు అంటున్నాడు, అవన్నీ పక్కన పెట్టు, నా పని చేయాలి నువ్వు. ఇక నా పక్షంగా ఒక సేవకురాలుగా, నా పక్షంగా ఒక సేవకుడిగా నువ్వు కదిలి నా పక్షంగా నిలబడి నా పని చేయాలి. నువ్వు ఇక లేవాల, టైం ఆసన్నమైంది. నీకు ఎన్నాళ్ళు ఆడబడి ఉంటావు? అనని ఉపయోగపెట్టుకొని, ఎవరు? అన్నమయ్య కాదండు, మీకు దండాలు. అననయ్య, తార్సువాడైన సౌలు దగ్గరికి పంపిస్తున్నాడు అననయ్య అనే వ్యక్తిని, ప్రవక్త. అననయ్య సలహాలు ఇస్తున్నాడు దేవునికి. అయా, దమస్కు మార్గంలోకి తాకీదులు తీసుకొని పోతున్నటువంటి సంఘాన్ని చెరుపుతున్నటువంటి వాడయ్యా అతని దగ్గరికి నన్ను పొమ్మంటున్నావు ఏంటంటే, అది అప్పుడు. ఇప్పుడు నా ప్రణాళికలోకి వచ్చున్నాడు. నేను దర్శించాను అతన్ని. పలానా చోట తిన్నదనబడిన వీధిలో పలానా వాని ఇంటిలో ఉన్నాడు. మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి 3 రోజులైంది. అన్నం లేదు, నీళ్లు లేవు, చూపు లేదు. నువ్వు వెళ్ళి అతని మీద చేతులు ఉంచుతావని ఆల్రెడీ అతనికి దర్శనం ద్వారా చూపించాను. నువ్వు వెళ్ళిపోయి అతని మీద చేతులు ఉంచు, చాలు, అవి ఎంత రాలిపోతాయి. బాప్తీసు అనుభవంలోకి నడిపించు, నేను ఏర్పాటు చేసుకున్న సాధనం అన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విఖందల్లా షర. సౌలు దగ్గరకు వచ్చి అననయ్య అంటున్నాడు, సహోదరుడా అనగానే వెంటనే సౌలు అంటున్నాడు, అననయ్య అంటే ఆల్రెడీ చెప్పాడు. సౌలుకు చూపించాడు. అననయ్య అనే పేరు, అననయ్య అనే వ్యక్తి వస్తాడు, చేతులు ఉంచుతాడు, ప్రార్థన చేస్తాడు. ఇది సంగతి. టోటల్గా తను భవిష్యత్తులో చేయబోయే ప్రతి సంగతి ఆ 3 దినాల్లో సౌలుకి బోధించబడింది. దర్శన రూపేణ, దేవుని స్వర రూపేణ అతనికి బోధించబడ్డాడు. ఇక జరగాల్సింది ఏంటంటే చేతులుంచి ప్రార్థన చేయుట, ఆ తర్వాత నమ్మి బాప్తీసు అనుభవంలోకి రావటం,
3 సంవత్సరాలు ఏకాంతంగా వెళ్ళిపోయాడు, ప్రత్యేకంగా గడిపాడు. మళ్ళీ వచ్చి ఎక్కడెక్కడైతే చిత్రహింసలు పెట్టాడో, ఏ ప్రాంతాలు సంఘాన్ని పాడు చేశాడో అక్కడే నిలబడే యేసయ్యకు సాక్షిగా ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నీ సాక్ష్యాన్ని బట్టో, నీ బ్రతుకును బట్టో, కుటుంబాన్ని బట్టో ఒకవేళ నువ్వు సిగ్గుతో చిన్నబుచ్చుకొని నేను కాదులే హూ అంటున్నావా, పక్కన పెట్టు అవన్నీ. ప్రభువు నువ్వు ఉన్నాకాడి నిలబడమన్నాడా, నిలబడు. ఫలానా ఊరు వెళ్ళమన్నాడా, వెళ్ళు. దేవుని సేవకు ముందుకు వెళ్ళు. ఆలస్యం చేసావా నీకే ప్రమాదం. దేవుడు ఒకటి చేసి ఇంకో దరికి తిరుగుతున్నావా నీకే ప్రమాదం. ఇర్మియా కూడా అన్నాడు, దేవుడు మాట్లాడుతుంటే, జనములకు ప్రవక్తగా నిన్ను చేశా, బాలుని అనమాక. ఇలా ఉంటుంది నీ పరిచర్య అంటే, వద్దు ప్రభువా నేను బాలున్నాడు. కొంతకాలం నడిచిన తర్వాత ఇజ్రాయేలీలు నశించిపోవచ్చు అంటే వాళ్ళని చూసి బోర్ని ఏడుచుండు. ముందేమో వద్దండు వాళ్ళ మధ్యలో పంపించానంటే, తర్వాత ఏమో కొంతకాలం నడిచింది, భక్తిలో నడిచాడు. ఇక వాళ్ళ అజ్ఞాన స్థితిని బట్టి దైవ చిత్తానికి వేరే బ్రతుకుతూ ఉగ్రతకు కారకులు అవుతున్నారన్న పరిస్థితి ఇతను పూర్తిగా తలపోస్తూ బోర్ నేడుస్తూ ఉన్నాడు. అందుకే ఇర్మియాకి విలాప ప్రవక్త. విలాప అంటే ఏడ్చే, కన్నీరు విడిచే ప్రవక్త. ఇర్మియా 9వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, అయ్యో నా స్వజనులు నశించిపోతా ఉంటే నేను ఎలా మౌనంగా ఉండగలను, నా కనుల వెంబడి కన్నీరు ధారాళంగా పారునుగాక, అది ఆగకూడదు అని ప్రార్థన చేస్తుండే ఆయన. ముందే నేను బానండు, దేవుడు ధైర్యపరిచి ఇలా పరిచయం అనగానే సరే ప్రభు వెళ్తానని చెప్పని ముందుకు వచ్చాను. యోనాకేం చెప్పిండు, కుడి ఎడములు తెలియని ప్రజలు అయ్యా, నినేవే పట్టణ ప్రజలు 1,20,000 పైచులకు ఉన్నారు ప్రజలు. 3 దినాల ప్రయాణం అంటే ఇంచుమించుగా 20 కిలోమీటర్ల పైచులకు ఉంటుంది ఆ ఊరు. 20 గంట ఇంకా పెంచే ఉండొచ్చు. ఆ ఊరి యొక్క విస్తరణ 4 దిక్కులకి, అంటే మన అవగాహనకి చెప్పుకుంటున్నాం ఇదంతా 80 కిలోమీటర్ల విస్తరణలో ఉన్న పట్టణం అది నినేవే పట్టణం. అర్థం కావడానికి చెబుతున్న ఈ మాట. 3 దినాల ప్రయాణం అంటే ఈరోజు ఇక్కడ బయలుదేరితే విజయవాడ పోవచ్చు 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లు విజయవాడ వెళ్ళిపోతారు, తేలిక అలకంగా సాయంత్రానికి వెళ్ళిపోతారు. మరి 3 దినాల ప్రయాణం అంటే అప్పుడు ఆ లెక్కని ఇది 100 అంటే అప్పుడు ఒక పగటి వేళకే 100 అంటే అప్పుడు రాత్రి ఎంత నడవాలా? 3 దినాలంటే ఇంచుమించు ఎంత పెద్ద పట్టణము. అయితే ఒక్క దిన ప్రయాణం అంత దూరం నడిచి ఒక మాట చెప్పిండు అంతే. ఎప్పుడు దేవుడు వేయాల్సిన దరువేసి జరగాల్సిన నష్టమంతా జరిగించి ఇప్పటికైనా మల్లుకో అని చెప్పని అన్యులను ఉపయోగపెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ నిద్రపోతా ఎన్నాళ్ళు ఉంటువాడా, లే పైకి లే, అసలు ఎవరు నువ్వు ఏందని అడిగి కనుక్కొని, ఓమ్మ నీ వాళ్ళే వచ్చిందిరయ్యా ఉగ్రతానంగానే నన్ను తీసి సముద్రంలో వేయన్నాడు. వాళ్ళేం భయపడుతున్నారు, ఇంతే జరిగి ఉంటేనే ఇంత జరిగితే బయట అయితే ఇంకేంది పరిస్థితి, ఏం కాదు నన్ను వేయన్నాడు. తప్పంత నాదేని ఒప్పుకుండే యథార్థంగా. ఈరోజు చాలామంది వాస్తవికంగా జరిగిన తప్పు నాదేనయ్యా, నా వల్లే జరిగింది తప్పు, నా వల్ల ఈ వ్యక్తి జీవితం పాడైపోయింది, నా వల్ల ఇదిగో ఈ సేవ పాడైపోయింది, నా వల్ల ఒక ఆత్మ నశించిపోయింది, నా వల్ల ఇదిగో కొందరు సంఘానికి రావాల్సిన వాళ్ళు రాకుండా అభ్యంతర కారణంగా నేను బ్రతికానయ్యా, నా వల్ల ఇదిగో ఆ కుటుంబానికి పతనానికి కారణం నేనే, నా వల్లే వాళ్ళకి ఆర్థిక నష్టం జరిగింది, నా వల్లే వాళ్ళ సాక్ష్యం పాడైంది, నా వల్ల ఇదిగో వాళ్ళ గురించి చెడ్డగా చెప్పుకుంటున్నారు, నేను మాట్లాడిన దాన్ని బట్టి, నేను ప్రచారం చేసిన దాన్ని బట్టి. అస్సలు యథార్థంగా దేవుని ఎదుట జరిగిన పొరపాటు ఒప్పుకునే వాళ్ళు లేరు. అంత పక్కనోడి మీదే. ఆదాం కనుక అవ్వం మీద నెట్టేసినట్టు, అవ్వం మేము సర్పం మీద నెట్టేసినట్టు, అంత పక్కనోడి మీద అంత సాకులు చెప్పటమే. సేవలైనా సరే అయ్యా ఇది తప్పు, ఇది కరెక్ట్గా లేదు, ఇది కరెక్ట్ కాదంటే నాకు చెబుతావు అని చెప్పని బిర్రుగా బిగుసుకోవటం. ఉన్నది ఉన్నట్టు తప్పు జరిగింది, సరి చేసుకుంటున్నాను, సత్యం ఏంటో తెలుసుకున్నాను, ఇక ఎప్పుడు అలాంటి పొరపాటు చేయనని చెప్పని యథార్థ హృదయం ఒప్పుకునేవాళ్ళు ఈరోజు కరువైపోయారు. అలా ఒప్పుకుంటే పరువు తక్కువని, అలా ఒప్పుకుంటే జనం దూరం వచ్చారని, అలా ఒప్పుకుంటే సంఘం ఖాళీ అవుతుందని. సరే ఈరోజు ఎంత మభ్యపెట్టి ఎంతమందిని ఏ రీతిగా కవర్ చేసుకుంటే రావచ్చు, బాగుంది. క్రీస్తు న్యాయపీఠం మీద ఈ కవరింగ్లు ఏముండవు, పొరలు కప్పటానికి ఏముండదు, అన్ని పొరలు బిగుతుడు ఆయన. నువ్వు కప్పుకొని కవర్ చేసుకుంటూ చెప్పుకున్న మాటలన్నీ పక్కన బీకి కోటాను కోట్ల దేవుని పిల్లలు ఎదుట పెద్ద డిస్ప్లే ముందు
నీ నీ పరువు నిలువునా పోద్ది అనమాట. ఒప్పుకోకుండా తేడా పడుతుంది. కొన్ని విషయాలు యథార్థంగా ఆ వ్యక్తులు ఎదుట ఒప్పుకోవాలి. మొన్న ఒక ముస్లిం సహోదరుడు సాక్ష్యం వింటా ఉన్నాను. ఎలియబ్ సహవాసం అంట. రక్షణ పొందిన తర్వాత పొందానయ్యా ఇది సంగతి అంటే, నువ్వు ఇంకా పాపాలు ఒప్పుకోలేదని. ఏమేమి ఒప్పుకోలేదంటే, నువ్వు ఎవరెవరి దగ్గర తప్పు చేసావు, ఎవరి దగ్గర అక్రమంగా తీసుకున్నావో వాళ్ళ దగ్గర పోయి నువ్వు తప్పైంది క్షమించమని అడగాలన్నాడు. అట్లనే పోయిండంట ఆయన. 50 రూపాయల బిల్లు 200 వేసిండంట. 150 అకృతంగా తీసుకున్నానయ్యా మీ దగ్గర ఆ ఓనర్ల దగ్గర పోయి క్షమాపణ అడుక్కొని సరిచేయబడి వచ్చాడంట. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉందని చెప్పని అతను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈరోజున్న అంత యథార్థత ఒక విశ్వాసిలో, పరిచారకుల్లో, సంఘ పెద్దల్లో, సేవకులైనా సరే చాలా కరువైన పరిస్థితి. యోన అంటున్నాడు, దారి తప్పి తిరుగుతున్నా, దేవుని ఆజ్ఞను మీరి తిరుగుతున్నా అంటున్నాడు. ప్రమాదం మీదకి వచ్చేసరికి నా వల్లే జరిగింది ఇదంతా, నేనే దీనికి అసలు కారణం అని చెప్పని ఒప్పుకుంటే, ఏంటి మీకేం కాదు, వేయండి నన్ను బయటేయండి. ఆ పడాల్సిన దరువు తన్నులన్నీ అయిన తర్వాత, శ్రమలన్నీ అనుభవించిన తర్వాత ప్రభు చెప్పిన మాట చొప్పున ఇక అడుగేయటం మొదలుపెట్టాడు. అది అలా చేప వచ్చి ఆజ్ఞ చొప్పున మింగితే ఇక అయిపోయింది, ఏదో నన్ను మింగేసింది, ఇక నేను చచ్చానని తన లోపల చివరి ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. మనం కూడా దేవుని మాట వినకుండా రోగాలకు, నష్టాలకు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల కారణాలను బట్టి డొల్లుతూ ఉంటాం. కప్పగొంతులేస్తా డొమ్కి అని చిన్నప్పుడు ఇలా, అరే నేను చూడు ఎట్టేస్తాను చూడు అని చెప్పని ఇట్ట తల కిందకి పెట్టి ఎగరేలా కప్పగొంతులని. ఆ ట్యాచా కూడా మనం ఇదే ప్రార్థన చేస్తాం, ప్రభు నేను నశించిపోయిన, నా పని అయిపోయింది, ఇక నన్ను తీసుకొని. ఆయన ఏం తీసుకోవడం అంత తేలిక. ఆయన అనుకున్న దారిలోకి, ఆ స్థానంలోకి నిన్ను తీసుకొచ్చాడు, ఆయన నిలబెడతాడు, కృపనిస్తాడు, బలపరుస్తాడు, అభిషేకం ఇస్తాడు, వాక్శక్తినిస్తాడు, ఆత్మ నడిపింపిస్తాడు, లేఖన ప్రత్యక్షతనిస్తాడు, వాక్య ప్రత్యక్షతని, ఆత్మ ప్రత్యక్షతనిస్తాడు, ఏంది బలపరుస్తాడు. ఉన్న కొద్ది సమయంలోనే అనుకోవచ్చు నువ్వు, కాదు ఆయుష్ను పొడిగించి ఆరోగ్యం ఇచ్చి చక్కగా నిలబెట్టి ఆయన అనుకున్న పని ఆలస్యమైంది కాస్త మొత్తం గలగలిపి చేయించాడు నీ చేత. ఆమేన్, హల్లెలూయా. ఆయనే అంత చేయలేక వదిలిపెట్టడం. అదేనండి యేసయ్యలో స్పెషాలిటీ ఏంటంటే అదే. అయిపోయిందిరా అనుకున్న వాళ్ళు ఎంతమంది జీవితాలు క్యాన్సర్తో ఎముకల గూడే కనపడుతున్న వాళ్ళు కాస్త జీవం పోసుకొని నిలబడి సజీవ సాక్షులుగా ప్రభు పక్షంగా నిలబడి సేవ చేయట్లా. ఏం ఆలోచిస్తున్నావు, ఏం వింటున్నావు, ఏం సాక్ష్యాలు ఆకలింపు చేసుకుంటున్నావు, మన మనసులో ఏం భద్రపరుచుకుంటున్నావు గ్రహిస్తే బాగుండు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, నా పక్షంగా వెళ్ళేది ఎవరు? ఒకప్పుడు నేను అనుకున్నా, నా పరిస్థితులను బట్టి నేను కాదులే, ప్రార్థన సరిపోద్దని. ప్రభు నాతో మాట్లాడు, చాలు ఇక లే పైకి, చాలు. బాగా గుర్తుపెట్టుకో, దేవుడు తను అనుకున్న పనికి వాడుకోవాలనుకుంటే సుదీర్ఘమైన ప్రార్థన నీ ద్వారా చేయిస్తాడు. ప్రార్థన, విజ్ఞాపన అధికంగా చేపిస్తాడు. వాక్యం అధికంగా చదివిస్తాడు నీ చేత. చదువు అని చెప్తానే ఉంటాడు. ఓ సమయం వస్తుంది అభిషేకిస్తాడు రహస్యంగా, ఓ సమయం వస్తుంది కృపావరాలు ఇస్తాడు, ఓ సమయం వస్తుంది నీ ప్రార్థన ఉపయోగపెట్టుగా ప్రయోగం చేస్తాడు. ఆయనే ట్రైల్ వేస్తూ ఉంటాడు నీకు తెలియకుండానే. ఆ ప్రార్థన ద్వారా ఇతరుల జీవితాల అద్భుతాలను బట్టి నువ్వు విశ్వాసంలో వేడునుకునేలాగా చేస్తావు. నా ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తున్నాడు అని అట్లా నిన్ను బలవంతురాలుగా చేసుకొని ప్రభు అనాది సంకల్ప నిర్ణయ కాలం రాగానే సంఘం ఎదుట నేను నిలబెట్టి హస్త నిక్షేపణ ఇచ్చి నూనె పోస్తారు, తల మీద చేతులుంచి హస్త నిక్షేపణ ఇస్తారు. ఇక బదా సేవకుడివి, సేవకురాలు అని. ప్రభు అంటున్నాడు, నా పక్షంగా వెళ్ళేది ఎవరు ఈరోజు? ఆయన పని విస్తారంగా ఉంది. నశించిపోతున్న ఆత్మల విస్తారంగా ఉంది. సంస్కరణ పని విస్తారంగా ఉంది. తప్పటడుగులతో నడుస్తున్న సంఘాలు ఉన్నాయి. అరాకొర భక్తి సాధన చేస్తూ అసలు ప్రార్థనే తెలియని ప్రజలు ఉన్నారు. బాప్తిసం పొందారు, ప్రార్థనే తెలియని ప్రజలు ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ సమాజంలో నేను చూసిన పరిస్థితులు, ప్రార్థన తెలియదు, అసలు ప్రార్థనే మాకు తెలియదు, కానీ ప్రభు వాళ్ళు చేయేస్తారు, వాక్యం అంటారు. నేను ఎదుర్కొన్నది ఇప్పుడు ఏదో ఎవరిదో విన్నా సంగతి కాదు, ఇది నాకు ఆల్రెడీ తెలుసు.
నాకు డౌట్ వచ్చి కొన్ని కుటుంబాల్లో ప్రయత్నం చేశా ప్రార్థన చేయడానికి. అసలు మాకు ప్రార్థన తెలియదని మాకు రాదు అని మొండిగా చెప్పేసి వదిలేశారు. వాళ్ళు చాలా యథార్థవంతులు. నేనైతే చెబుతున్నాగా, ఎవరి వల్ల దేవుడు దుఃఖపడతాడంటే సంగతులని దేశి కూడా ముందుకు అడిగేయకుండా నత్త నడక నడుస్తా కొంతమంది. అసలు నాకు సంబంధం లేదని ఇదిలిచ్చి పక్కన పడేసి దేవుని ప్రణాళికను పక్కన పడేసి వాళ్ళు అనుకున్న దారిలో వెళ్ళే వాళ్ళ వల్లనే దేవుడు గాయపడుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు, కోప్పడుతూ ఉంటాడు. ఏమి చేయలేక తన తోటను తను సరుచుకున్నటువంటి అనుభవాల్లో లోపల మూలుగుతూ ఉంటాడు. దీనివల్ల నీకు ఆశీర్వాదం వస్తుందా చెప్పు? దేవుని సేవ అంటే కులం అంటూ కట్టడంటో మా అమ్మ చరుపు మేనరికం ఇవ్వాలని, మా నాన్న చరుపు మేనరికం ఇవ్వాలని నన్ను అంటున్నారని చెప్పని, లేదంటే మేనరికం తెచ్చుకోవాలనుకున్నారు. ఈ సాకులు చెబుతారు. రక్షణకు రానియట్లేదు, రక్షణ పొందుదా అంటే కుదరట్లేదు, ఎన్నో సాకులు. నీ రక్షణ నీవే లెక్క చెప్పుకోవాలి, వాళ్ళు సాకులతో కాదు. ఒక అన్న అయితే ఇంట్లో ఎవరికి చెప్పకుండా మెలకుండా పోయి బాప్తిసం పొంది సైలెంట్గా తిరుగుతాడు. నీ రక్షణ నువ్వు కాపాడు, నీ లెక్క నిన్ను అడుగుతాడు. రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా నీ వంచులో నువ్వు నీ లెక్క చెప్పాలి. ఎందుకు రక్షణ పొందలేదు అంటే ఏం చెబుతావు సమాధానం? అమ్మ ఎట్టందని, నాన్న ఎట్టన్నా, ఇదండి ఆ కారణాలు ఈ కారణం అంటే శబాష్ మంచి పని చేశారా పరలోకానికి అంటాడు ఏసయ్య. అనడు. తండ్రిని దేవుడు ఒప్పుకోడు. క్రీస్తు రక్తం నీ మీద కనబడాలా, ఆ రక్తంలో నీ పాపాలు జన్మత కర్మత పాపాలు కొట్టివేయబడ్డట్టు కనపడాలి. అప్పుడే నువ్వు యోగ్యురాలుగా యోగ్యుడిగా నిత్యత్వంలోకి ప్రవేశించడానికి ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతావు. అక్కడ ఆయన వేసిన ప్రశ్న సరైన సమాధానం ఇస్తేనే నిత్యత్వంలోకి, లేదంటే పక్కన పెట్టండి వీడిని, పక్కన పెట్టండి ఈ అమ్మాయిని అంటాడు. దేవుడు అంటున్నాడు ఈరోజు నీతోనే, నా పక్షంగా వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా పక్షంగా నిలబడి నా సేవ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని ప్రభు అడుగుతున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. సిద్ధంగా ఉన్నావో లేదో, నువ్వు డైలీ చెప్పే ఏ కారణాలు ఉన్నాయో ఆయనకి చెప్పు. నువ్వు చెప్పే కారణాలను బట్టి దేవుడు ఆ కారణాలను ఓకే అన్నాడా, ధన్యుడు ధన్యురాలువు. లేదా నీ చీటి జినిగిపోయి నీ స్థానం ఇంకొకరికి ఇవ్వబడుతుంది. ఇక ఆ తర్వాత లబో జిబో అని మొచ్చుకున్న జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యపరిచిన ఏశావు చిక్కుడుగాయల కూర కోసం, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని తృణీకరించేశాడు. పౌలు అన్నాడు అదే ఏశావు గురించి, జ్యేష్ఠత్వం తృణీకరించిన ఏశావు భ్రష్టుడును వ్యభిచారి వేశ్య. ఎలాంటి బిరుదులు వచ్చాయో చూడండి. మరి నీకేమిస్తాడో? కాలదన్నుకుంటే, దేవుడిచ్చిన అవకాశాన్ని కాలదన్నుకుంటే నీకు ఏ అవకాశం ఇస్తాడో, ఎటువంటి బిరుదిస్తాడో దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభువుని అడుగు, ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు. ప్రార్థన చేద్దాం. ఇలాంటి సమస్యలు ఒకవేళ ఎవరైనా తటపటాయిస్తున్నాడు అంటే వాళ్ళకు నువ్వే నీ అనుభవం ఒక ఓదార్పు ఓతం ఇచ్చి, అంటే ఓతం అంటే వెళ్ళు సహాయపడి తాడు ఇవ్వటం అనమాట కదా. ఆ మాటను బట్టి నీ సాక్ష్యంలో నువ్వు ఎదుర్కొన్న ఆ పరిస్థితులే అవతల వ్యక్తికి అందిస్తే వాళ్ళు ఇక బలం పొందుకొని ఇక పైకి చెయ్యి అందించడం అనమాట ఓతం అంటే. అట్లా లేచి ముందుకు వెళ్ళిపోయి బాప్తీసు అనుభవంలోకి, భక్తి సాధనలోకి వెళ్తారు. ఇది కూడా ఉపయోగకరమే. అయితే ముందుకు అడిగేస్తే అది ప్లస్ అవుతుంది. ముందుకు అడిగేయకపోతే నిన్ను చూసి కూడా చాలామంది నేరసిల్లిపోతారు. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని ప్రభుని అడుగుదాం. ప్రభువా కనికరించండి, సహాయం చేయండి అయ్యా. ఇదిగో తండ్రి, నీ వాక్కు ద్వారా నాతో కూడా మాట్లాడుతున్నావు. ఒకవేళ నీవు ఇచ్చినటువంటి అవకాశం నేను పాడు చేసుకుంటున్నానేమో క్షమించున్నాయా. నీ ఎదుటికి వచ్చినప్పుడు ఇదిగో ప్రభువా దేవా, మా యొక్క లోపాలని క్రీస్తు యేసు యొక్క ముఖ కాంతిలో ఆయన ముందుకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధి కాంతిలో, ముఖ కాంతిలో మా రహస్య పాపాలన్నీ బయటపడుతున్నాయని చెప్పిన లేఖనం సాక్ష్యం ఇస్తుంది. తేటగా కనపడుతున్నాయి. దేవా, యెషయా అయితే నీ దర్శనం చూడంగానే తన యొక్క అంతరంగమే బట్టబయలైపోయో, అపవిత్రమైన మనుషుల మధ్య, అపవిత్రమైన పెదవులు కలిగిన పలుకు మాట్లాడేటువంటి వ్యక్తుల మధ్య, అయ్యా అపవిత్రమైన పెదవులు కలిగి నేను బ్రతుకుతున్నానయ్యో, నేను నశించి తిని అన్నాడయ్యా. ఈరోజు మరి చరిత్రకెక్కిన ఆ భక్తుడికి ఆ పరిస్థితి అయితే
మట్టి పురుగులం, బలహీనమయ్యా, మా పరిస్థితి ఏంటి అయ్యా? అయ్యా, ఉన్నది ఉన్నట్టు యథార్థంగా ఒప్పుకోవటం కూడా మాకు చాలా మేలైనది. యథార్థవంతుల యొక్క దీపము వెలుగుతానే ఉంటుందని, ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతూనే ఉంటుంది. దేవా, కనికరించండి, కనికరించండి అయ్యా. ఇదిగో తండ్రి, ఆ యథార్థతను అనుసరించే దేవా, గతంలో ఇదిగో తండ్రి ఒక పాట రాయించావు. వాస్తవానికి ఆ ఆడపిల్ల నా వైపు చూడలేదు, కానీ ఆమెకు నాకు ఎటువంటి పరిస్థితి, వాళ్ళు అనుకుంటున్నటువంటి ఎటువంటి అలాంటి అనుభవాలు, ఆ పరిస్థితులు లేవు. కానీ వ్యక్తిని చూసినప్పుడు మోగ వేదనతో దిగాలుగా సంచరిస్తుంటే, ఆ పరిస్థితుల్లోనే ఆమె అయితే నన్ను చూడలేదు, కానీ నేనైతే గమనిస్తున్నప్పుడు నాకు నువ్వు ప్రేరేపించిన దాన్ని బట్టి ఆ పాట ఇదిగో తండ్రి, ఒంటరిగా ఇంటిపైన గువ్వలే మూలుగుచున్నానని చెప్పని ఆ మాట, అయ్యా నీవిచ్చిన మాటలు ఎలా పుట్టింది పాట అంటే ఇదిగో ఈ సందర్భాన్ని బట్టి అని ఇలాగ నేను ఉన్నట్టు యథార్థంగా ఒప్పుకున్నాను ప్రభా. మరొక వేరొకటి లేదు, దీనికి నీవే సాక్షి అయ్యా. ఈ కారణాన్ని బట్టి ఒకవేళ ఆడబిడ్డను అయ్యా తల్లిదండ్రులు కానీ తండ్రి కానీ బాధిస్తూ అనుమానిస్తూ ఏదో ఉందని గాయపరుస్తుంటే దయతో వారిని క్షమించు ప్రభా. అయ్యా క్షమించయ్యా. వాస్తవికంగా ఈ పాట ఎలా పుట్టిందన్నది సాక్ష్యం ఉండాలని, ఆ సాక్ష్యాన్ని బట్టి ఆ మాట చెప్పటం, అది కూడా నీవు అనుమతిస్తేనే చెప్పాను. దేవా కనికరించండి. యథార్థవంతులు ఆశీర్వదింపబడుతుంది, ఇల్లు కూడా ఆశీర్వదింపబడుతుంది. విన్న మాటలను బట్టి నువ్వు చెబుతున్నావు, నా పక్షంగా మా పక్షంగా ఎవరు వెళతారని నువ్వు అడుగుతున్నావు అయ్యా. ఒకప్పుడు నాతో మాట్లాడుచు ఇదిగో నేను వచ్చి నిలబడ్డాను. ఈరోజు ఈ మాటల ద్వారా ఎందరితో మాట్లాడుతున్నావు, వారు కూడా ఒక తీర్మానానికి వచ్చి నీ పక్షంగా నిలబడి నీ సేవకురాలుగా ఉండి ఘనమైన నీ సేవ చేసి నిన్ను మహింపరచున్నట్లుగా కృపను దయచేయండి అయ్యా. సహాయం చేయమని బతిమలాడుతున్నాను. ఎందరో ఈ మాటలు విని ఒక తీర్మానానికి వచ్చారు, ఇక ముందు వినబోతున్నారు. వారందరి విషయంలో నీవే వారిని కదిలించి నీవు అనుకున్న రీతిగా స్థిరపరిచి బలపరిచి నీవు అనుకున్న స్థానంలో నిలబెట్టి ఆ ఉన్నతమైన సేవలో అయా నడిపించి నీ సేవ జరిగించి నీ నామాన్ని గణపరచుకోమని బతిమలాడుతున్నాను. భార్య విషయంలో భర్త విషయంలో అయా ఎన్నిక చేసుకునే విషయం ఇలాంటి పద్ధతి చెప్పి ఆ విషయంలో కూడా బిడ్డలు అయా నీ లేఖనం ప్రకారం అడుగులు వేయటానికి కూడా సహాయం చేయండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాను అయా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధన ప్రభావం మత్తయి 16:18 మత్తయి 18 ప్రకారం మహాపునరుద్ధాన శక్తిని సిలువ రక్తాన్ని బట్టి బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్నం నిద్రలో చూసి సమస్త మంచి మత్తయి 16:18 మత్తయి 18 ప్రకారం నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి సిలువ రక్తాన్ని బట్టి త్వరపెట్టే జరుగునుగాక నెరవేర్చబడునుగాక. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులయ్యా. కనికరించమని నీ కార్యములు జరిగించమని మా నిమిత్తం ప్రార్థించండి. ఆయన ఆ రీతిలో అడిగిన వాళ్ళు మా సంగతి దైవజనుడు తెలియపరి ప్రార్థన చేయించమని దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచమని అడుగుతున్న వాళ్ళు నీ ఎదుట ప్రార్థన చేస్తున్నారు బిడ్డలు. వారందరూ అవసరత అక్రత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగా. నా కోసం పరిచయం కోసం గతంలో ఇప్పుడైనా ఉపవసించి వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థనలను ప్రార్థిస్తున్న బిడ్డలు వారిని దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరం కొలత లేకుండా అన్ని విధాలు ఆశీర్వదించి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. నీవు తోడు నడిపించి నీ చిత్తం నెరవేర్చి నీ నామాన్ని గణపరచుకోమని బతిమలాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలు దేవునికరంగా జరిగించండి. మందిర స్థలాల విషయంలో కృపనివ్వు. స్థలాలు కొనడానికి మందిర నిర్మాణాలు కావాల్సిన ధనం సహాయం. పుస్తక రచనలు పాటల రచనలు తోడే ఉండు. పాటల రికార్డింగ్ విషయంలో పుస్తకాలు ప్రింటింగ్ చేయబడి పబ్లిష్ చేయడానికి కావాల్సిన ధనం సహాయం చేయండి. ఇంకా అనేక అవసరతలు వ్యక్తిగత అవసరతలు ఆ విషయంలో కృపద ఇచ్చేమని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. సహాయపడ్డ ప్రతి బిడ్డను కూడా దీవించి వర్ధల చేసి నీ సేవలు వాడుకోండి. యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.
ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీభిస్తున్నా, ఇక ముందు ఏకీభించబోతున్నా. అలాగే సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడి వెంబడిస్తున్న వారికి ప్రభు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులు, సంఘ పెద్దలు, పరిచయ విశ్వాసులకును, అలాగనే ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ పరిచర్యకు, పరిచర్యతో ప్రారంభించబడిన సంఘాలకు పరిచర్యకు, ఇళ్లలో సేవ జరగడం సహకరిస్తున్న కుటుంబాలు, సంఘ బిడ్డలు, వారి జీవిత భాగ పిల్లలందరికీ, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఈ సమాజంలో ఉన్న ప్రజలు, సంఘాలు, సంఘ బిడ్డలు, సేవకులకు, పరిచయలు అంతటికి నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము చూడండి నడిపించి, ఆయన అనుకున్న పని జరిగించి మనందరిని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మహింపచ్చేలాగా చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు, అవి ఎంత ప్రమాదకర మాదిరి, అవి టయాలు పెట్టి ఉన్నా సరే అవి వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. వారి విషయం యుద్ధ యోహోవాది. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ చూడండి నడిపించును గాక. ఆమేన్.